చూడండి, మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. అంతవరకే చెప్పాడా? ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు ఒక దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. మా గొప్ప రాజ్యానికి వందనాలు. నీ బలహీన దాసుని బలపరిచి నీ కొరకు వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్య అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం నుండి మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని సంగతులు మనం అధ్యయనం చేద్దాం. ఇక ఏ ఆలోచన చేయొద్దు. నేను వేసవి కాలం వరకు తీర్మానం చేసుకున్నామన్న ఆదివారం రోజు 2 దాకా సాగుగొట్టి చెవులు మూసాను జనాన్ని. కాబట్టి ఇంక అట్లా సాగుగొట్టొద్దని నిర్ణయించుకున్నాను, బతికించాలని నిర్ణయించుకున్నాను. అందుకని పెందలాడే మొదలు పెట్టాను. ఇదేందో కానీ నేను ఎంత పెందలాడి ముగిద్దాం అనుకుంటానో అప్పుడే గట్టిగా ఆలస్యం అవుతుంది. అందుకని దేవునికి ప్రార్థన కూడా చేసుకొని వచ్చా ఈరోజు అయితే. అసలు తండ్రి పెందలాడు ముగించు తండ్రి అని. ఇక ఆయన దయ అండి. చదవబడిన వాక్య భాగములో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని, ఆ తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని కొన్ని విషయాలు చెప్పాడు. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు. అసలు పాములతో మనకేం పను నాకు అర్థం కావట్లా. పాముల పని పాములది, మన పని మనది. పోయే పాముని ఎవరన్నా ఎత్తుకుంటారా? కానీ పాములను ఎత్తిపట్టుకొందురు అన్నాడు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అసలు మరణకరమైనది ఏం తాగుతాం? అసలు అంత అవసరం ఏముంది మనకి? మనకు తెలియకుండా ఎవరన్నా ఇస్తే అది వేరే సంగతి, కానీ తెలిసి ఎవరన్నా విషం తాగుతారా? మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందేదని చెప్పాను. ఈ మాటలన్నీ చెప్పి ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. కుడి ప్రక్కన కూర్చున్నాడు అనుంది. దేవుని కుడి పక్కన కూర్చున్నాడు అంటే సర్వాధికారం, దేవుని పక్కన యథాస్థానం. కింద కూర్చోలా, ఇంకొక చోట ఎక్కడో లేడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఎందుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, దేవునితో సమానుడు. రెండవది, సర్వాధికారి. యేసు ప్రభువే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో 19వ వచనం నుంచి చూస్తే, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. అందుకని మొట్టమొదటిది దేవునితో సమానుడు, రెండవది సర్వాధికారి, మూడవది మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి ఉత్తరవాది. ఏమమ్మా స్తోత్రాలు చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఒక్కసారి ఒకళ్ళు చూడండి, ముఖాలు చూసుకోండి కొంచెం ఒక్కసారి. ఓకేనా? ఇక జాగ్రత్తగా వినండి. కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అనే మాట స్పష్టంగా చెప్పాడు. ఏమిటి అక్కడ హోదా ఏమిటంటే, మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆయన దేవుడు. రెండవది ఏం చెప్పాను? సర్వాధికారి. మూడవది ఏం చెప్పాను? ఉత్తరవాది. నాలుగవది ఏం చెప్పాను? విజ్ఞాపనకర్త. మన పక్షమున విజ్ఞాపన చేయటానికి, వ్యాజ్యం ఆడడానికి అక్కడ కూర్చున్నాడు. ఓకేనా? ఐదవది, సింహాసనాసీనుడై ఉన్నాడు గనుక
అబ్బాయి అధికారం ఇక నాదిరా, ఇక అధికారం నా చేతుల్లో ఉంది, సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఎందుకంటే నేను ఒకప్పుడు తండ్రి వక్షస్థలమందు ఉన్నాను, తండ్రి కుడిపార్శ్వమున తండ్రితో కూడా ఉన్నాను నేను. అయితే నేను మళ్ళొక్కసారి అధికారమును స్వతంత్రించుకోవటానికి అర్హుడనని రుజువు చేసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే రాజుగారి కొడుకు ఏమవుతాడు? నోరు తెలిసి అందరూ చెప్పండి మర్యాదగా. మీరు నిద్రమొహాలు వేసుకుంటే నాకు చిరాకు పుట్టిద్ది, నేను 3 గంటలు చెబుతా, పగ అట్ట తీర్చుకుంటా నేను. కాబట్టి మీరు మర్యాదగా చెప్పినప్పుడు స్పందించండి, ముగిస్తా. రాజుగారి కొడుకు రాజు అవుతాడు. అది జన్మతా వచ్చిన అధికారం. ఏమయ్యా? రాజుగారి కొడుకు యువరాజు, జన్మతా వచ్చిన అధికారం. మీరు రాజుల గ్రంథం కానీ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా తండ్రులు చనిపోయిన తర్వాత రాజులు అయ్యారు. అది రాజుల గ్రంథం చూస్తే మీకు అర్థమైద్ది. చిన్న చిన్న వయసుల్లోనే వాళ్ళకి పట్టాభిషేకాలు చేశారు. సో జన్మతా వచ్చే అధికారం రాచరికం. దేవుని కుమారుడు కనుక, దేవునిలో ఒక భాగం కనుక ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి. కానీ రాజుగారి కొడుకుగా జన్మతా వచ్చే అధికారము మరొకసారి రాజుగారి కొడుకు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రాజుగారు కుమారుణ్ణి తన యొద్ద నుండి వేరే ప్రదేశానికి పంపించి శ్రమానుభవాన్ని నేర్పి, ఆ శ్రమలలో విధేయతను నేర్పి, విద్యలను నేర్పి, అందులో అన్ని క్వాలిఫై అయితే ఆ తర్వాత తీసుకొచ్చి సమాజానికి ప్రకటించి అందరి ఎదుట పట్టాభిషిక్తుడిని చేస్తాడు. మా చిరంజీవి సకల విద్యా పారంగతుడయ్యాడు, ఇక ఈ సింహాసనం ఎక్కి అందరినీ పరిపాలించడానికి యోగ్యుడయ్యాడు అని అందరి ఎదుట అతన్ని పట్టాభిషేకం చేస్తారు. ఇది రాచరికపు వ్యవస్థలో జరిగేది. ఒకటి జన్మతా వచ్చే అధికారం, 2 దాన్ని రుజువు చేసుకోవలసినటువంటి అవసరం కూడా రాజుగారి కొడుకుంది. లేకపోతే నాకు అర్థం కాదు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే పదం ఏంటి అసలు? ఇప్పుడు ఇయ్యబట్టం ఏంటి? ఇప్పుడు ఇయ్యబట్టం ఏంటంటే ప్రకటన గ్రంథం కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా చదివారు. ఒకసారి చూడండి అక్కడ ఏముందో. మత్తయి సువార్త 28:19 ఒకసారి చూడండి, తర్వాత ప్రకటన చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏంది ఇప్పుడు ఇయ్యబడిందా? అంతకుముందు లేదా? ఆ మాటను కొంచెం ప్రశ్నగా పెట్టుకొని ఆలోచించండి. తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయనేంటి? ఆయన ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను అంటాడు. అంటే అంతకుముందు లేదా? రాజుగారి కొడుకుగా యువరాజుకు అధికారం ఉన్నప్పటికీ దాన్ని రుజువు చేసుకుని పట్టాభిషిక్తుడు కావాలి. అలాగే దేవుని కుమారుడైన క్రీస్తు కూడా జన్మత తండ్రిలో ఒక భాగం దేవుడై ఉన్నను, మరి ఆయన కూడా సమస్తము మీద ఆధిపత్యము నెరవేర్చడానికి తగిన వాడని రుజువు కావలసి ఉంది. అలాగ రుజువు చేసుకున్నప్పుడే దూతలైనా మానవులైనా దేవుడు సృజించిన కోటాను కోట్ల ప్రపంచాలు ఆమోదిస్తాయి, అంగీకరిస్తాయి. నీకు తెలుసా, దేవదూతలకు డౌట్ వచ్చిందంట. దేవదూతలకు డౌట్ వచ్చింది. అందరిని వదిలిపెట్టి ఆయనకు నమస్కారం చేయమంటాడు. ఏమిటి ఆయన స్పెషల్? అందరిని వదిలిపెట్టి ఆయనకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించమంటాడు. ఏమిటి ఆయన స్పెషల్ అని వాళ్ళ హృదయాల్లో సందేహం వచ్చింది. అంటే దేవుని కుమారుడైనంత మాత్రాన మనమంతా ఖచ్చితంగా ఆయనకి విధేయత చూపాల్సిందేనా, లేకపోతే తగిన యోగ్యతలు ఏమైనా ఆయనకున్నాయా అనే ధర్మ సందేహం ఎవరికైనా వచ్చిద్దా రాదా? ఎక్కడ దాకా వద్దు, సింపుల్గా మీకు అర్థమైంది. ఇందాక ఒకడు నిలబడ్డాడు ఇక్కడ, నేను రాబోయే ముందు ఇందాక ఒకడు నిలబడ్డాడు ఇక్కడ, ఎవరో కొడుకు. ఇక మా అబ్బాయి అని చెప్పని ఇక నిలబడి వాడు ఏం చెప్పినా వింటారా మీరు? వానిని మీరు ఆమోదించాలంటే ముందు వాడు కూడా తను తాను రుజువు చేసుకోవాలి. వానికి వాక్యాధ్యయనం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి,
ప్రార్థనా అనుభవం ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి, మందను లీడ్ చేయగలిగిన నాయకత్వపు లక్షణాలు ఉండాలి, సమస్తాన్ని గ్రహించగలిగి సమస్తాన్ని కూడా నెరవేర్చ సమర్థుడై ఉండాలి. నా కొడుకుగా ఫస్ట్ మీ దృష్టి వాడి మీద ఉంటుంది, నాకు తెలుసు ఆ సంగతి. శాలేమన్న కొడుకు అని ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అంత మాత్రాన పూర్తిగా ఆ నాయకత్వం కిందకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి అంటే వాడు రుజువు చేసుకోవాలి. లేకపోతే కూర్చున్న మీరు ఏమంటారో తెలుసా, వాడు సరైన రీతిలో మిమ్మల్ని నడిపించకపోతే ఏదో ఇక అన్న కొడుకని ఇక ఏదో మనం కూర్చోవటమే కానీ మైండ్ తింటున్నాడు ఏందో, ఇక అన్న కొడుకని ఇక మనం ఏదో ఆమోదించడం తప్ప అబ్బాయికి నడిపించడం రాట్లా. 1 వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు 5వ వారం నుంచి సనుగుడు స్టార్ట్ అయింది నీకు. ఎందుకు? వాడి దగ్గర ఆ క్వాలిటీ లేకపోతే, ఆ కొలతలో లేకపోతే. అందుకని వాడు ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు? జన్మతా నా కుమారుడుగా ఒక గుర్తింపు పొందినా కష్టపడి వాడు కూడా నా వలె భక్తి సాధన చేసి దేవునితో కలుసుకొని వాడు దేవునికి అనుసంధానమై దేవుని శక్తి పొందుకొని, వాక్కు పొందుకొని, అభిషేకం పొందుకొని, ఆత్మను పొందుకొని వాడు లైన్లోకి వస్తే అప్పుడు కొడుకుగా గౌరవించడమే కాదు, ఒక అభిషిక్త సేవకుడిగా కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చి టోటల్గా లోబడతారు. ఇక సణుగుడు గొణుగుడు ఉండదు. ఏమంటారు? పాయింటేనా? యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తు కూడా అదే వర్తిస్తుంది. అండ్ ఆయన రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలవబడిన మనకు కూడా అదే వర్తిస్తుంది. యేసు ప్రభు కూడా తను తాను రుజువు చేసుకోవాలి. లేకపోతే మనమే ప్రశ్నిస్తాం ఏమిటా ఆయన అర్హత అని, దూతలు ప్రశ్నిస్తారు ఏమిటి ఆయన యోగ్యత అని. అలా వచ్చింది వాళ్ళకి డౌటు. దేవుడు దాన్ని రుజువు చేశాడు. నా కుమారుడు ఎంత గొప్పవాడో, ఎంతటి విధేయుడో, నా కుమారుడు ఎంత తగ్గించుకుంటాడో, నా కుమారుడు ఎందుకు స్తోత్రార్హుడో, నా కుమారుడు ఎందుకు నమస్కార పాత్రుడో, ఎందుకు ఆరాధనీయుడో, ఎందుకు శక్తియు మహిమయు ఘనతయు స్తోత్రము పొందనర్హుడో నా కుమారుడే రుజువు చేసుకుంటాడు చూడండి అని తండ్రి కుమారుడిని భూమి మీదకి పంపి మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలోకి వచ్చి మట్టి మనిషిగా పుట్టి, స్తోత్రం చెప్పండి మా గట్టిగా చెప్పండి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి పడవలసిన పాటలలో అత్యంత దారుణమైన వేదన శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకొనెను గనుక అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చింపబడింది. ఇలా రుజువు చేసుకున్న తర్వాత, వధింపబడిన గొర్రెపిల్లగా క్రీస్తు గుర్తింపబడిన తర్వాత తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి ఎంతటి అవమానకరమైన అనుభవాలకైనా కుమారుడు వెళ్ళగల సమర్థుడని దూతలు గ్రహించిన తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో అందరూ కలిసి అంటున్నారు చూడండి గొర్రెపిల్లను గూర్చి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చూద్దాం చూడండి, 11వ వచనం నుంచి చదువునానా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు ఎవరు? వాళ్ళు దేవదూతల స్వరం వినబడిందంట. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిందంట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉందంట. ఈ కోట్ల కొలదిగా ఉన్న దూతలందరూ కలిసి అంటున్నారట, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఇప్పుడు చెప్పడం ఏమిటి? అంతకుముందు అర్హుడు కాదా అంటే రుజువు చేసుకోక ముందు వాళ్ళకి డౌట్ ఉండే. క్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు దూతలందరూ కలిసి అంటున్నారు, ఇదిగో ఒకప్పుడు డౌట్ ఉండే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చేసింది, మాకు స్పష్టత వచ్చింది. వధింపబడిన గొర్రెపిల్ల స్తోత్రము మహిమ ఘనత ప్రభావము బలమును శక్తియు అధికారము కూడా పొందనర్హుడు. ఆ అర్హతను రుజువు చేసుకోవాల్సి ఉంది, రుజువు చేసుకున్నాడు. ఓకే, అంతకుముందు ఆయన అధికారే, తండ్రిలో ఒక భాగం కాబట్టి. కానీ భూమి మీదకి వచ్చి మరొకసారి అధికారాన్ని ప్రూవ్ చేసుకుని రెండవసారి కూడా తానే సర్వాధికారిగా రుజువు చేయబడ్డాడు. ఇప్పుడు పాడొచ్చా మనం? సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు,
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. ఇప్పుడు సింహాసనం ఎక్కి కూర్చొని అంటున్నాడు, అబ్బాయి ప్రభుత్వం అందరా అంటున్నాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది మీకు. ఏమంటున్నాడు తెలుసా? ఏయ్ ప్రభుత్వం మందిక ఇంకా కానీ అంటున్నాడు. ఇది భూమి మీద ప్రభుత్వాలు కాదు, ఈ భూ ప్రపంచం సంబంధించి ప్రభుత్వం కాదు, యావత్తు విశ్వమంతటి మీద ప్రభుత్వం అన్నది. ఎలా మనదైందంటే, ఇదిగో నేను జయించి ఉన్నాను, సింహాసనం ఎక్కి ఉన్నాను, తండ్రి పక్కన కూర్చొనున్నా, ఇక మీ పక్షంగా మాట్లాడడానికి ఎనీ టైం నేను లైన్లో ఉన్నా. సర్వాధికారిగా ఉన్నా, విజ్ఞాపనకర్తగా ఉన్నా, ఉత్తరవాదిగా ఉన్నా, దేవుడనై ఉన్నా, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నా, అండ్ సర్వాధికారినై ఉన్నా. గనుక నా పిల్లలారా, సర్వాధికారిని నేను, నా అధికారం మీకు ఇస్తున్నా. మీరు కానీ విశ్వాసమును బట్టి దీన్ని స్వతంత్రించుకోగలిగితే, మీరు కానీ నన్ను ఆశ్రయించి విశ్వాసమును బట్టి దీన్ని స్వతంత్రించుకోగలిగితే, అదిగో చెప్పినవన్నీ జరుగుతాయరా, జరిగించడానికి నేను అక్కడ కూర్చున్నానని చెప్పి ముందేమో ఆ వచనాలు చెప్పి తర్వాత ఈ వచనం రాయించాడు దేవుడు. ముందే వచనాలు చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడినవేవనగా నా నామమున దయ్యాలను ఎల్లగొట్టాలంటే ఏం కావాలి? అధికారం కావాలి. మరి అధికారం మనకుందా లేదా అంటే ఉంది. పైన సుప్రీం ఎవరు? మన ప్రభు, ప్రియుడు, రాజు, రక్షకుడు, సుప్రీం ఆయనే. ఆయనను బట్టి మనకు కూడా అధికారం ఇవ్వబడింది. అది లూకాసు వార్త 10వ అధ్యాయములో యేసయ్య చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయములో 17వ వచనం అనుకుంటాను. 17 సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో 18వ వచనం, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానన్నాడు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదన్నాడు. ఒక్కసారి ఇదే వచనం అట్లనే ఉంచున్నానా? ఒక్కసారి ఆ లైన్ మళ్ళీ చదవండి. 19వ వచనం ఇదే లైన్ అక్కడ మార్కు సువార్త 16లో కనపడుతుంది. 17లో పాముల ప్రస్తావన అక్కడ వచ్చింది. పాములను ఎత్తి పట్టుకుంటారని. ఎత్తి పట్టుకుంటారంటే ఏంటి అర్థం? ఇక్కడేమో తొక్కుతారన్నాడు, అక్కడేమో ఎత్తి పట్టుకుంటారన్నాడు. పాములను ఎత్తి పట్టుకొని ఏం చేస్తాం? ఎగురుతామా? పాములను ఎత్తి పట్టుకొని గిరా 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 తిప్పి నేలకేసి కొడితే ఇంకా సౌండ్ ఉండదు. దేవునికి స్తోత్రం. పాములు చంపే వాళ్ళని చూసారా మీరు? రకరకాలుగా చంపుతారు, కర్రతో కొట్టి చంపుతారు. ఒక్కొక్కళ్ళు అయితే డైరెక్ట్గా పోయి తోక పట్టుకుంటాడు. తోక పట్టుకుని అది లేచి కరిసే ఛాన్స్ ఇవ్వడు దానికి. తోక పట్టుకోవటమే, లేపి గిరా 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 తిప్పి ఒక్కటే బాదు కొడితే ఇక మళ్ళీ సౌండ్ ఉండదు దానికి. ఇక బుస్సు లేదు, తుస్సు లేదు, ఇక బొబ్బొట్టమే. అట్లా తోక పట్టుకొని కొట్టిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు? ఎంతమంది? అది వాని చాకచక్యం, వాని నైపుణ్యం. అర్థమైందా? పాములను ఎత్తి పట్టుకుందరు. ఇక్కడేమో పాములను త్రేళ్లను త్రొక్కుటకు. పాములు తేళ్లతో మనకేం పని అంటే, పాములు అంటే పాములు కాదు, తేళ్ళు అంటే తేళ్లు కాదు. పాములది ఒక స్థాయి, తేళ్లది ఒక స్థాయి. అలాగే దురాత్మల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. సాధారణమైన ఉన్నవి, కొన్ని ప్రత్యేకమైన శక్తులు, అధికారాలు కలిగినవి ఉన్నాయి ఈ దురాత్మల్లో. తెలుసా మీకు? వాళ్ళ లిస్ట్ ఎక్కడ ఇచ్చాడంటే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12లో ఇచ్చాడు. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు అని 3 వర్గాలు చెప్పి 4వ వర్గం ఆకాశ మండలమందున్న దురాత్మలు. ఇప్పుడు తేళ్లలో కొంచెమే విషం ఉంటుంది, అది ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ పాములు ప్రాణాంతకం. పాములేమో ప్రాణాంతకం, తేళ్లేమో బాధాకరం. సో ప్రాణాలను తీసి నరకానికి 4 ఈడ్చికెళ్ళేటువంటి దయ్యాలు ఉన్నాయి. అలాగే మనల్ని క్షోభపెట్టి, బాధ పెట్టి, వేధించి, పీడించి, మనశ్శాంతి లేకుండా బ్రతుకు ఒక నరకంగా, దుర్భరంగా, వ్యసనభరితంగా మార్చే దయ్యాలు ఉన్నాయి. వాటిని వీటిని రెండింటిని పచ్చడయ్యేటట్టు తొక్కడానికి మీకు అధికారం ఇస్తున్నా బేట అంటున్నాడు దేవుడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదన్నాడు ఇక్కడ. ఆ వచనం చూపించు నాయన ఒకసారి మళ్ళీ.
పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అనే మాట మళ్ళీ అక్కడ కూడా ఉంది చూడు. మరణకరమైనది ఏది త్రాగినను మీకెంత మాత్రమును హాని కలగదన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాడు విష పదార్థం తీసుకొచ్చి నీకు ఎక్కడానికి ప్రయత్నం చేసినా వాడు నిన్ను గెలవలేడు, నిన్నేం చేయలేడు. ఎందుకంటే సింహాసనం మీద కూర్చుంది నేను నీ ప్రభువుని. నేను క్రింద లేను, సింహాసనం మీద ఉన్నాను. ఆయన దేవుని కుడిపార్శ్వాన ఉన్నాను, దేవునితో ఈక్వల్గా ఉన్నాను. కాబట్టి పెత్తనం అందమ్మా, ప్రభుత్వం అందే. ఇప్పుడు మీరు చూడండి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ వాడే డైలాగ్ ఏ గవర్నమెంట్ మంది ఎవడాడో అంటారు. గవర్నమెంట్ మంది అయితే ఎవడాడో అంటారు కదా. ఇప్పుడు మనకి రెగ్యులర్గా డైలాగ్ ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. భూమి మీద మనుషులు తమ ప్రభుత్వాలను బట్టి అతిశయపడవచ్చు, అయితే మనం ఇంకా ప్రభువును బట్టి డబల్ అతిశయపడవచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏమో కానీ అదిగో ఆ ప్రభుత్వము యుగయుగాల ప్రభుత్వము, అది నిత్య ప్రభుత్వం. అక్కడ కూర్చున్నాడు, విశ్వసింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడనని ఫస్ట్ దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. తర్వాత భాషలు వరం గురించి మాట్లాడాడు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. స్తోత్రం. క్రొత్త భాషలు అంటే భాషల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చదివితే ఆ మాట ఉంటుంది. జస్ట్ రిఫరెన్స్ రాసుకొని నాకు వెళ్ళి చూడండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. అక్కడ విడగొట్టాడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం భక్తులు పొందుకున్నప్పుడు, అపోస్తలులు పొందుకున్నప్పుడు వాళ్ళు మనుషుల భాషలు మాట్లాడారు. మాదీయులు, క్రేతీయులు, ఎలామీలు, మెసొతోమియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఏమండి రకరకాల ప్రాంతాల భాషలు, దేశాల భాషలు వాళ్ళు మాట్లాడేశారు. స్థానికులు, వాళ్ళు దేశాలు తిరిగిన వాళ్ళు కాదు, రాష్ట్రాలు తిరిగిన వాళ్ళు కాదు, వాళ్ళు యెరూషలేము వాస్తవ్యులు. కానీ వాళ్ళు చుట్టుపక్కల దాదాపు 15 ప్రదేశముల భాషలు మాట్లాడారు ఇంచుమించు. చూసే వాళ్ళకి మైండ్ పోయింది, వాట్ ఈస్ దిస్ అని. సరే, అవి మనుషుల భాషలు పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళు మాట్లాడినాయి. తరువాత కృపావరములు 9 ఒక వరము భాషలు మాట్లాడుట. ఈ భాషలు ఏం భాషలు అంటే దేవదూతల భాషలు. ఈ భాషలు మానవ భాషలు కాదు గనుక మనుషులకు అర్థం కావు. మానవ భాషలు కావు గనుక మనుషులకు అర్థం కావు. కాబట్టి భాషలు కలిగి ఉన్నోడు అర్థం చెప్పే శక్తి కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. భాషలు అర్థం కావు కాబట్టి అర్థం చెప్పే వరం కూడా ఒకటి ఇచ్చాడు 9 కృపావరముల్లో. భాషలు మాట్లాడుట, అర్థము చెప్పే శక్తి కూడా. స్తోత్రం. అందుకే కొంతమంది ఇప్పుడు భాషలు అర్థం కావట్లేదు, పెంతెకోస్తు పండుగ నాడు భాషలు అర్థమైన, ఇప్పుడు భాషలను మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు అంటే అర్థం కావు కాబట్టి భాషలు అర్థం చెప్పే వరం కూడా ఒకటి ఏర్పాటు చేశాడు. భాషలు ఈజీగా అర్థమయ్యే పని అయితే వరం ఎందుకు ఇంకా అర్థం చేసుకోవడానికి? కాబట్టి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అక్కడ చెప్పాడు అర్థం కావని. సహోదర ప్రేమ నిలవరముగా నీయుండి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని. అదుగు అబ్బాయి, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు కనుక మనుషుడెవడు గ్రహించడన్నాడు. వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అది ఓకేనా? ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో కొన్ని కృపా వరములను గురించి మాట్లాడాడు. అది పాయింట్. నేను మీకు లైసెన్స్ ఇచ్చా చాలాసార్లు నా ప్రసంగంలో. మీరు సహా చేతులుంచి ప్రార్థించవచ్చు, దేవుడు కార్యాలు చేస్తాడు, మీ బాధ్యత అది అని నేను ప్రసంగం చేసినట్టు మీలో ఎంతమందికి గుర్తుందో చేతులు ఎత్తండి. అది చేసినప్పుడు మీకు చాలాసార్లు డౌట్ కూడా వచ్చింది. అన్నేది ఇట్ట చెబుతాడింది, మనం చేతులుంచి ప్రార్థన చేయమంటాడింది, ఆ దైవజనురాళ్ళు కదా, మనల్ని చేయమంటాడింది అని మీకు డౌట్ కూడా కొట్టింది. అయినా సరే మళ్ళా నేను ఆ ప్రసంగాలు చేశా.
ఎందుకు చేశాను చెప్తా, ఈరోజు మీకు స్పష్టంగా చెప్పి ముగింపులోకి తీసుకెళ్తా. ఇప్పుడు నేను ప్రసంగం చేశా, నాకు తెలుసు. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని ప్రసంగం విన్నారు కదా. నేను చేతులు మీ మీద ఉంచడం కాదు, మీరే ప్రజల మీద చేతులుంచే స్థాయికి ఎదగాలి. మీరు కూడా చేతులుంచి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. మీరు సువార్త చెప్పాలి, మీరు సేవ చేయాలి, మీరు ప్రార్థనా గుంపుల్ని లేపాలి, మీరు ఇట్లా చేయాలి అని చెప్పానా? తీర్మానం కూడా చేశారు మీరు చాలాసార్లు ప్రసంగం అయిపోయినాక. ఎందుకంటే ఒకసారి కాదు, 7-8 సార్లు చెప్పాను నేను, బాగా గుర్తు నాకు. సరే, ఈ 7-8 సార్లు కూడా ప్రసంగంలో ఏం చెప్పాను? మీరే చేతుల నుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎదగాలి అని చెప్పా ప్రసంగం. కూటం అయిపోయినాక చూస్తే వెనక మొత్తం అలా క్యూలో నిలబడ్డారు. నువ్వు నాకు వెళ్ళి చూడకపోతే పక్కన అమ్మాయికి వెళ్ళి చూడొచ్చుగా అప్పుడప్పుడు. నువ్వే కళ్ళ చూడకాయ పక్కన ఆమెను కనిపెట్టు, పని చేసినట్టుంది ఇవాళ పొద్దున్నే. స్తోత్రం. కనిపెట్టి వినాలా, మీరు వాక్యం వినాలా. మధ్య మధ్యలో ఒక లుక్ వేస్తుండట్టు, ఏమన్నా కళ్ళు మూస్తే కిచ్చు. అది దేవునికి స్తోత్రం. చురుక్కు మనాలిగా మళ్ళీ కూటమైన దాకా నిద్ర. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రసంగం ఇన్నిసార్లు విన్నారు, ఇన్నిసార్లు వాక్యం విన్నారు, కూటం అయిపోయినాక మళ్ళీ క్యూ కట్టారు. ఎందుకని? సరే వదిలేయండి. నేను ఇన్నిసార్లు వాక్యం చెప్పా, మీరు కూడా చేయండి అని. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమంది చేశారు? అన్నా నేను చేశాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమందిలో కొందరే చేతులు ఎత్తారు, దించండి. అన్న నాకు ధైర్యం చాలలేదన్నా, నేనైతే చేయలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం కాదు, సరిగా చేతులు ఎత్తండి. రైట్, దాదాపు చాలామంది చేతులు ఎత్తారు. రైట్. ఇప్పుడు నేను చెప్పాను కదా స్పష్టంగా మీరు చేయమని. కానీ మీలో ఎందుకు ధైర్యం రాలేదో తెలుసా? దానికి సంబంధించిన సాధన మీరు చెయ్యలేదు, అసలు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఆ సాధన ఏంటో చెప్తా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదని యేసు ప్రభు చెప్పాడు. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళని కూడా కొంచెం చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కొంతమంది జూమ్లోకి వచ్చి వాళ్ళ ముఖాలు కనపడకుండా మూసేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళు అసలు ఎందుకు జూమ్లోకి రావటం, లైవ్లో ఉండండి. ఇంకొకళ్ళు వస్తారు మీ ప్లేస్లో. ఏమండి, మొక్కలు కనపడకుండా ఎందుకండి దాక్కోవటం? రైట్. ఇప్పుడైతే అందరూ మొఖాలు కనపడుతున్నాయి. మొఖాలు చూపించొద్దు అనుకుంటే జూమ్లోకి రావద్దు, అసలు లైవ్లో ఉండంతే. లేదా నీ ముఖం నాకు కనపడాలనుకుంటే మర్యాదగా వీడియో ఆన్ చేయి. అప్పుడు నీ ఫేస్ కూడా కనపడేది. ఈ గుంపులో నువ్వు ఒకదాని అవుతావు. అందరితో పాటు నీకెళ్ళి కూడా చూసి చెబుతాను నేను. స్తోత్రం. అందరు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మీరు కూడా వినండి. ఇక్కడ చెప్పినటువంటి యేసయ్య చెప్పినటువంటి వాగ్దానం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అదొక అధికారం. క్రొత్త భాషలు మాట్లాడుదురు, భాషల వరం. ఏమండి, మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ఇదొక వరం. అద్భుత కార్యములు చేసే శక్తి. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, ఇదొక వరం. దాదాపు కొన్ని కృపా వరములు ఇక్కడ మాట్లాడాడు ఆయన. అయితే ఏం చెప్తున్నాడంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలన్నీ కనబడతాయి. నమ్మిన వారి వలన ఇందులో ఏదో ఒకటైనా ఖచ్చితంగా జరిగిద్ది. నువ్వు ఎంత పరిధిలో నమ్ముతావో అంత పరిధిలో ఇవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం మందే, అధికారం మందే. ఆ అధికారం కలిగిన నేను మీకు కూడా అధికారం ఇస్తున్నా. శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నా. వాడిని ఒక ఆట ఆడుకోండి. ఇప్పుడు దాకా వాడు ఆడాడు ఆట, నేను వచ్చి చేశాను వాడికి వేట. ఏంటి, ఇంక అయిపోయింది వాడి కోట, ఇక స్టార్ట్ అయింది మీ ఆట. దిగండి లైన్లో. కానీ యేసయ్య చెప్పాడు అనమాట. దేవునికి స్తోత్రం. అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అయినా సరే విశ్వాసులు ఎందుకని చాలామంది దేవుడిచ్చిన శక్తులు పొందట్లేదు, దేవుడిచ్చిన ప్రభావాన్ని ఎందుకు పొందట్లేదు, ఎందుకు ధైర్యం చేయట్లేదు, ఎందుకు తెగించి ఆ పనులు చేయటం లేదంటే, ఇప్పుడు చేతులోంచి ప్రార్థన చేయమంటే కొంతమంది ధైర్యం చేశారు, కొంతమంది చేయలే. ఇప్పుడే చెబుతాను నేను, కూటమి అయినాక నిన్ను పిలిచి నిలబెట్టి వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమ్మా అంట. నీకు దడ ఆయాసం మొత్తం కమ్ముకుంటే అమ్మ నేనా అని. ఎందుకు ధైర్యం చాలదు నీకు?
ఎందుకంటే నీకు తెలుసు అంత శక్తి నాకు లేదు అని నువ్వు నమ్ముతున్నావు. అంత బలం నాకు, ఎందుకంటే నా అంతటా నేను నిలబడటమే కష్టమైతే నేను ఎదుటి వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళు బాగుపడేంత ఆ ప్రభావం, ఆ శక్తి నాకెక్కడుంది? రోగులను స్వస్థపరచడానికి దేవుని శక్తి కావాలి, ప్రభావం కావాలి. దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుని శక్తి కావాలి, ప్రభావం కావాలి. ఆ మాట బైబిల్లోనే ఉంది. రోగులను స్వస్థపరచునట్లు ప్రభావం ఆయనకుండెను. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి రోగులను స్వస్థపరిచెను. మరి మీరు కూడా రోగులను స్వస్థపరచాలంటే మీకేం కావాలి? నాకేం కావాలి? పావలా కావాలా? ప్రభావంగా పెద్దగా చెప్పండి. మరి మీరు పాప అంటే మరి అది ఏంది అర్థం కావట్లేదు నాకు. పావలా కావాలా, ప్రభావం కావాలా? పెద్దగా చెప్పండి. నేనేం చూపించానంటే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగును. అంటే నమ్మి బాప్తిస్మం పొందావు, నువ్వు నమ్మిన లెక్కలోకి వచ్చావు కాబట్టి నీ వలన కూడా ఈ కార్యాలు జరుగుతాయి, ఇక్కడ భేదము లేదు అని చెప్పా. అయితే అక్కడ మీకు ఫిలప్ చేయాల్సినటువంటి పాయింట్ ఇంకొకటి ఉంది. అదొక్కటి నేను ఫిలప్ చేయనందున మీలో చాలామందికి ధైర్యం జాలా. మీరు బాప్తిజం పొందారా? పొందామన్నా. అట్లయితే మీకు కూడా శక్తి వస్తుంది, చేయండి అంటే నువ్వు చెప్తే ఆవేశం వస్తుంది, కానీ ప్రార్థన చేయాలంటే దడగమ్ముతుందన్న. ఎందుకో వాళ్ళకు వదిలి చేయాలి, నాకు పడతాయేమని భయం పడుతుంది. ఇప్పుడు పక్షవాతం ఉన్నోడికి నేను ప్రార్థన చేస్తే మళ్ళీ నాకు వచ్చిద్దేమో ఆ పక్షవాతం జబ్బు అని భయం పడుతుంది. అది కొంతమంది లోపలి ఫీలింగ్. తప్పులేదు, దానికి కారణం చెప్తాను. చేయండి అని నేను చెప్పినా మీ వల్ల ఎందుకు కాలేదంటే శక్తి లేక. నమ్ముట వేరు, శక్తి పొందుట వేరు. ఇక్కడ నమ్మకము లేదా విశ్వాసము రెండు విధాలు, దాన్ని విడగొట్టి చెప్పలా నేను, అందువల్ల మీరు అట్లా బ్రేక్ అయ్యారనమాట. విశ్వాసము లేక నమ్ముట అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి పరలోక రాజ్యము నిమిత్తము దేవుని నమ్ముట. స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యము నిమిత్తము దేవుని నమ్ముట. రెండవది పరలోక రాజ్య నిర్మాణములో మనము కూడా పాలివారమగునట్లు దేవుని నమ్ముట. పరలోక రాజ్య నిర్మాణ విషయములో మనము కూడా పాలివారం కావాలంటే శక్తివంతులం కావాలి, పని చేయాలి. అప్పుడు నిర్మాణం మన వల్ల కూడా సాధ్యమైద్ది. ఇది జరగాలన్నా కూడా మళ్ళా నమ్ముట లేదా విశ్వాసం అవసరమై ఉన్నది. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెబుతా. విశ్వాసము రెండు విధములు లేదా నమ్ముట రెండు విధములు. ఒకటి పరలోక రాజ్యము నిమిత్తము ప్రభువుని నమ్ముట. రెండవది ఆయన రాజ్య నిర్మాణములో మనము కూడా పాలివారము శక్తివంతులమగునట్లు ఆ ప్రభావము కొరకు దేవుని నమ్ముట. ఇది రెండవ భాగం. మొదటి భాగంలో నమ్మకం ఉంచి అందరూ రక్షింపబడ్డారు. బాప్తీసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఇక్కడ. రైట్. దేన్ని బట్టి మీరు పరలోకం వెళ్తారు? యేసు నీ ప్రభువని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుని నెడల నీవు రక్షింపబడదు. ఇక్కడ ఈ విశ్వాసము లేదా ఈ నమ్మకం అనేది ప్రభు శిలువ యందు నువ్వు ఉంచిన నమ్మకం, ఆయన మరణ పునరుద్ధానముల విషయమై నువ్వు ఉంచిన నమ్మకం లేదా విశ్వాసం నిన్ను పరలోకానికి వారసుడిగా, వారసురాలిగా, అర్హురాలిగా చేస్తుంది. ఆ విశ్వాసం అంతవరకే. ఇక్కడ కూర్చున్న మీలో బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తలే. ఇందాక ఎత్తాం కదరా నాయన ఎన్నిసార్లు అనొద్దు. మీ అందరూ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఖచ్చితంగా పరలోకం పోతారండి. పరలోకం పోతారు, గ్యారంటీ, అనుమానం లేదు అందులో. ఫోటో. ఎందుకంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన విశ్వాసం నీలో ఉంది. అది ఎవరి మీద ఉంచావు? ప్రభు మీద ఉంచావు. ఆ విశ్వాసం ఆల్రెడీ నీలో ఉంది. నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివి, వారసురాలివి, కన్ఫామ్, డౌట్ లేదు. అయితే ఆ విశ్వాసము భూమి మీద దేవుని కార్యాలు నెరవేర్చడానికి సరిపోదు. ఇది అర్థం చేసుకోవాలి. భూమి మీద నీవు దేవుని రాజ్య నిర్మాణములో దేవుని జతపని వాడవు, జతపని దానవు కావాలంటే ఆ విశ్వాసము ఆ పరిమితిలో సరిపోదు, ఆ పర్సంటేజ్ సరిపోదు. అర్థమైందా? పర్సంటేజ్ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్ ఫేస్ విద్యుత్తో బల్బులు వెలిగించవచ్చు, ఫ్యాన్లు తిప్పొచ్చు, కానీ చర్చి మొత్తాన్ని రన్ చేయలేం. చర్చి మొత్తంలో ఉన్న ఫ్యాన్లు, బల్బులు
సౌండ్ సిస్టమ్ మొత్తం రన్నింగ్లోకి రావాలంటే సింగిల్ ఫేజ్ సరిపోదు, 3 ఫేజ్ కావాలి. ఎంతమందికి తెలుసు? అది పవరు, ఇది పవరు, రెండు కరెంటే, రెండు విద్యుత్తే. అవునా కాదా? ఇంత పెద్ద మందిర ప్రాంగణం మొత్తం, ఇందులో ఉన్న సౌండ్ సిస్టమ్, ఈ ఏనుగు ఫ్యాన్లు, ఇవన్నీ 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 తిరగాలంటే సింగిల్ ఫేజ్ విద్యుత్ శక్తి సరిపోతుందా? చాలదు. దీనికి అదనపు శక్తి కావాలి. అందుకే 3 ఫేజ్ తీసుకోవాలి. అప్పుడు సరిపోద్ది. అవునా? అలాగే మనం నిత్య జీవానికి చేరడానికి విశ్వాస పర్సంటేజ్, క్రీస్తుని విశ్వసిస్తే చాలు. ఆయన నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన యందు విశ్వసించుట ద్వారా నేను పరలోకం పోగలుగుతానని జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు ఫిట్, వెళ్ళిపోతావు. అయితే ఇది పరలోకానికే సరిపోతుంది. కానీ పరలోకానికి చేరితే సరిపోయేదా? నువ్వు పరలోకంలో బహుమానం పొందొద్దా? కిరీటం పొందొద్దా? సింహాసనం పొందొద్దా? పాయకాలను కట్టుకుంటావా? సింహాసనం ఎక్కుతావా? అన్న పరలోకంలో పాయకాలను ఎందుకుంటాయి? సరే, లేకపోతే ప్లాట్ఫామ్స్ అన్న ఉంటాయి కదా, నీ కోసం చేపిస్తాడు అవసరం అయితే. పరలోకంలో ప్లాట్ఫామ్స్ ఊడ్చుకుంటావా లేకపోతే సింహాసనం ఎక్కుతావా? సింహాసనం ఎక్కాలి. కోరిక ఎంతమందికి ఉందో సింహాసనం ఎక్కాలని. యేసయ్య కూడా ఉంది, నీకు కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించి నేను రాణిని చేయాలని, రాజును చేయాలని ఉంది. మరి అవన్నీ పొందుకోవాలంటే భూమి మీద నువ్వు దేవుని జత పని వాడవు, జత పని కత్తెవు కావాలి. పౌలు చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నారన్నాడు. మేము దేవునితో కూడా జత పనివారము అంటే అర్థం ఏంటి? దేవుడు మేము కలిసి ఓ పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఆయన రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఆయన రాజ్య నిర్మాణంలో మేము కూడా పాత్ర పోషిస్తున్నాం. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, మేము చేసేది మేము చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మని రక్షిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్యం కొరకు తర్కిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్యమునకు భిన్నమైన దుర్బోధనలు ఎదిరించి ప్రతి చండాలపు బోధన చెరబట్టి దాన్ని చీల్చి చండాడి యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు దేవుని జత పనివారు. ఎక్కడుంది సామ్యాల వచనం? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అది చదువు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఇదిగో, నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారురాలివి, హక్కుదారుడు అయితే సరిపోతుందా? లేకపోతే దేవుని జత పని వాడవు, జత పని దానవు కావాలని కోరుకుందా? ఇప్పుడు నువ్వు తేల్చుకో. ఇప్పుడే చెప్పు నాకు. అన్న, ఆ జత పని వాడు, జత పని కత్తి అని నాకు వద్దు. పరలోకం పోతే చాలు. అవసరమైతే బట్టలు తుక్కుంటాను, అక్కడ ప్లాట్ఫామ్లు ఊడ్చుకుంటాను. నేను చెప్పే జోక్ కాదు. పరలోకములో అందరూ ఒకే అంతస్తులో ఉండరని మీకు గతంలో చూపించే వాక్యం. పరలోకములో స్థాయి భేదాలు ఉన్నాయి. ఎందుకుండవు మరి? ఆదివారం కూడా సరిగా చర్చికి రాకుండా గాలికి తిరిగేవాడను, క్రీస్తు కోసం హతసాక్షి అయినోడు ఇద్దరు ఒకటేనాయింది. బాప్తిసం అయితే పొందాడు కానీ ఆదివారం కూడా చర్చికి రాని రకం ఒకడు ఉంటాడు. ప్రభువులోనే ఉన్నాడు కానీ అంత భక్తిపరుడు కాదు. ఎందుకైనా మంచిదని బాప్తిసం పొంది టికెట్ అయితే కొనుక్కున్నాడు. క్రీస్తు కోసం ఏమీ చేయలేదు, సాటి ఆత్మ కోసం ఏమీ చేయలేదు. తన మట్టుకు తాను రక్షింపబడి ఒడ్డెక్కి కూర్చున్నాడు. ఒకడేమో క్రీస్తు కోసం తన సమస్తాన్ని త్యాగం చేశాడు, ప్రాణం కూడా పెట్టాడు. మరి ఇద్దరికి ఒకే క్యాడర్ ఇస్తాడా? అకోయ్ చెప్పు, ఇద్దరికి ఒకే స్థాయి ఉంటుందా? ప్రతి వానికి చుట్టకు నా యొద్ద జీతము, వాని క్రియలకు వానికి జీతం ఇవ్వడానికి ఇదిగో వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇద్దరు పనోళ్ళని పిలిచానండి. ఒకడేమో ఒక పూట చేసి పోయాడు. ఎంత కూలిస్తా? ఒకవేళ 700 కూలైతే 350 ఇస్తా. రోజంతా చేసినోడికి 700 ఇస్తా. డే అండ్ నైట్ చేసినోడికి 1400 ఇస్తా. మీరిచ్చిన అంతేగా. ఒక పూట చేసినోడికను డే అండ్ నైట్ చేసినోడు ఒకటే కూలి ఉంటుందా? అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని. అన్యాయము చేయువాడు అన్యాయము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని ఉండనిమ్ము. వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచు
మొదటి క్రియను యూరన్నా ఆ మొదటి క్రియను చేయుమురన్నా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే. దేవునికి మహిమ. నేను అందుకే పరలోకంలో స్థాయిలు ఉన్నాయి. అందరికీ ఒకటే జీవితం ఉండదు, అందరి ప్రయాస ఒక రకం కాదు. ఈరోజు నేను చెప్తుంటే పళ్ళికిలిచ్చి ఏం ఉండాలి అట్టే ఉండాలి, అందరికీ ఒకే విధంగా ఉంటుంది. నువ్వు మెలికలు తిరిగి రేపు ఆడికి పోయినాక ఆ వెండి బేషనో బంగారు బేషనో తీసుకొని తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో ఒకడు చేసిన పని పునాది మీద నిలిచి ఉండని ఎడల, అగ్ని పరీక్షలో కాలిపోయిన ఎడల తన మట్టుకు తాను రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అన్నాడు. అక్కడే 15వ వచనం చూస్తే అగ్నిలో నుండి తప్పించుకోవటం అంటే తెలుసా? ఇల్లు గాలిపోయిన వాళ్ళ వ్యవహారం. ఇల్లు గాలిపోయిన వాడికి ఏం మిగులుతాయి? బట్టలు ఉండవు, కప్పుకోవటానికి వస్త్రాలు ఉండవు, మంచాలు ఉండవు, ధాన్యం ఉండదు, డబ్బులు ఉండవు, మొత్తం బూడిదైపోయి సింగిల్ పర్సన్గా ఉండాల్సి వచ్చింది. ఇట్లా పరలోకంలో కూడా కొంతమంది ఏం లేదండి, ఈ పరిచర్యలు, ఈ స్వార్థ ప్రకటనలు, ఈ ప్రార్థనా గుంపులు, ఈ దేవుని సేవ, ఈ చేతులుంచి ప్రార్థన చేయటాలు, ఇదంతా ఎందుకు నాకు? ఆదివారం పూట చర్చికి పోవాలి, జేబులో ఉన్న చిల్లర ఏదో వేయాలి, వేయకపోతే మళ్ళీ మనకి ఈడు కాబట్టి చర్చికి పోవాలి, 4 మొక్కలు వినాలి, కూటం అయిపోయినాక అంత తినాలి, జంప్ అవ్వాలి, అంతవరకే అనేవాళ్ళకి ఏ జీతం ఉండదు. కాదు, నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుని జత పని వాడను, జత పని కత్తెను కావాలి అనే ఆశ నీకుంటే రేపటి రోజున నువ్వు అక్కడికి పోయినప్పుడు, నా కుమారి కష్టపడ్డావు, నా కోసం కష్టపడ్డావు, ఒక పక్క నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటా, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటా, నా కుమారుడా, నా కుమారి, నా సేవ చేశారు, మీరు నాతో కలిసి నా రాజ్య నిర్మాణంలో జత పని వారయ్యారు, రండి అని బహుమానం ఇస్తాడని నేను కాదు, పౌలే చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9లోనేమో నేను దేవుని జత పని వాడను అని చెప్పాడా? మేము దేవుని జత పని వారమై ఉన్నాము అన్నాడా? 2 తిమోతి 4:7లో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. ఎంతమంది అయితే ఆయన ప్రత్యక్షతను అపేక్షించి ఆయన కోసం కష్టపడ్డారో, ఆయన చిత్తమును నెరవేర్చడానికి త్యాగం చేశారో, ప్రయాసపడ్డారో, దేవునితో జత పనివారయ్యారో, వాళ్ళందరికీ కూడా నా తండ్రి ఇస్తాడు నీతి కిరీటం. దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఓకే, మనకు తెలిసిన పాటే తప్పకుండా పాడుకుందాం మరోసారి. ఈసారి ఎప్పుడన్నా పాయింట్కి వద్దాం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఇప్పుడు మనం ఏం కావాలి? పనికి మాలోళ్ళం కావాలా? దేవుని జత పని వారం కావాలా? పౌలు ఏమయ్యాడు? చివరికి ఏం చెప్పాడు? నాకు కిరీటం. అది మన లోకంలో అంటారే బతికితే రాజాలాగానే బతకాలరా అని. ఏడ రాజాలాగా బతకపోయినా అక్కడ మాత్రం రాజాలాగే బతకాలి. అక్కడ రాజాలాగా బతకాలంటే ఇక్కడ కష్టపడాలి. ఎందుకోసం కష్టపడాలి? ఇక్కడ 4 రాళ్ళు సంపాదించి 4 రాళ్ళు పేర్చి బిల్డింగ్ కట్టడానికి కాదు. ఇక్కడ అవసరమైతే 4 రాళ్ళు వెచ్చించి ప్రయాసపడి ప్రార్థించి ప్రకటించి బోధించి అక్కడ సాధించాలి, అక్కడ సంపాదించాలి. ఇక్కడ ఉన్న అవసరమైతే కోల్పోయినా సరే అక్కడ సాధించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. 2 విధములు చెప్పాను నేను మీకు. ఒకటి, రక్షణ పొందుటకు కావలసిన విశ్వాసం.
రెండవది దేవుని జత పనివారమై మనం దేవునితో కూడా పని చేయడానికి కావలసిన విశ్వాసము. ఆ విశ్వాసమేమో పరలోకం పోవటానికి శక్తినిచ్చిద్ది. ఈ విశ్వాసమేమో ప్రభు పని చేయటానికి మనకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మ్యాటర్ క్లారిటీ ఉందిగా, కన్ఫ్యూజన్ లేదుగా. స్తోత్రం. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, జనాల మీద చేతుల నుంచి బోధ చేయండి అంటే ఎందుకు చేయలేకపోతున్నారంటే శక్తి లేక. చాలామందిని పుషప్ చేసినా ప్రోత్సహించినా ఎందుకు వెళ్ళట్లేదంటే శక్తి లేక. ఎందుకు శక్తి లేకపోతే ఏమొచ్చింది? భయం వచ్చింది, ధైర్యం చాలదు. మరి ఇప్పుడు శక్తి రావాలంటే ఏం చేయాలి? అందుకే ఆయన పాడాడు, శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండబాణాలనియు దటిసి ఎంతకాలము మూలనుందువు, ఎండబాణాలనియు దటిసి ఎంతకాలము మూలనుందువు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన దేవునికి స్తోత్రం. శక్తిహీనుడవు, శక్తిహీనురాలివి, పరలోకం చేరడానికి విశ్వాసమును బట్టి అర్హురాలివి, అర్హుడవే గాని ప్రభువు పని చేయడానికి నీ విశ్వాసం యొక్క పరిమితి లేదా పరిధి దాటాలి. నీవు అదనపు శక్తి పొందినట్లు విశ్వాసం పర్సంటేజ్ పెరగాలి. జస్ట్ పరలోకం పోవటానికి ఏదో 25% విశ్వాసం నాలో ఉంది సార్, అంతవరకు సరిపోయిందండి అంటే అంతవరకే. లేదు, ప్రభు పని కూడా నేను చేయాలి, రేపు బహుమానం పొందాలి, కిరీటం పొందాలి, ప్రభు మెచ్చుకోలు పొందాలి అని నీకుంటే నీకు ఇప్పుడు అదనపు శక్తి, అదనపు విశ్వాసం కావాలి. ఆ అదనపు విశ్వాసము నీకు అదనపు శక్తిని తెస్తుంది. అదనపు శక్తి నీకుంటే నువ్వు దేవుని రాజ్య నిర్మాణములో వాడబడతావు. ఈ అదనపు శక్తి నీకు కలగాలి అంటే ఏం చెప్పాను? అదనపు విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలన్నాను. విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండాలన్నాను అంటే విశ్వాసంలో కూడా స్థాయిలు ఉన్నాయి. కొంతమంది విశ్వాసం రాళ్లను కూడా కదిలించదు, కానీ కొంతమంది విశ్వాసం అట కొండలను కూడా పెకలించగలదట. నీకు అర్థమైందో లేదో మళ్ళీ చెబుతా. కొంతమంది విశ్వాసం బఠానీ గింజల్ని కూడా కదిలించదు, కానీ కొంతమంది విశ్వాసము రాళ్లను కదిలిస్తుంది, అలాగే కొండలను కదిలిస్తుంది. కొండలను కదిలించే విశ్వాసాన్ని ఏమన్నాడంటే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అనే మాట ఇప్పుడన్నా ధ్యానించారా? విశ్వాసం అంటే అందరిలో ఉండే విశ్వాసం ఒకే స్థాయిలో ఒకే పరిధిలో ఉండదు. ఇప్పుడు నేను ఎన్ని ప్రసంగాలన్నా చేయని, అక్కడ కూర్చున్నారు దైవజనులు అక్కడ కూర్చున్నారు, ఎన్ని ప్రసంగాలన్నా చేయని, విశ్వాసపు పరిధి మారనంత వరకు వారి స్థితి పరిచర్య మారదు. విశ్వాసము విషయములో విస్తరణ జరగక మునుపు వారి పరిచర్యలో మార్పులు జరగవు. పరిచర్యలో మార్పులు జరగాలి, పరిచర్యలో విస్తరణ జరగాలి అంటే విశ్వాసము పరిధి మించాలి. మరి ఇప్పుడు విశ్వాసం ఎలా గ్రోత్ అయింది? విశ్వాసం తన పరిధిని ఎలా దాటిపోతుంది? గొప్ప కార్యాలు సాధించడానికి అవసరమైన పరిపూర్ణ విశ్వాసం మనకు ఎలా దొరుకుతుంది అంటే అది దాన్ని స్వతంత్రించుకోవడానికే దేవుడు 2 చోట్ల ఒక సలహా ఇచ్చాడు. 2 చోట్ల కదా, అనేక చోట్ల ఇచ్చాడు. మెట్టుకు 2 చోట్ల చూపిస్తా. శక్తివంతమైన విశ్వాసము గలవారై, విశ్వాసమును బట్టి శక్తివంతులై, పరిశుద్ధాత్మ ప్రభావంతో నిండిన వారై, దేవుని రాజ్య నిర్మాణములో పాలివారగునట్లుగా మీరు తయారు కావాలి అంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దన్నాడు. ఆయనే మార్కు సువార్త 16:17లో 16:17 ఆయన నోటితో ఆయన ఏం చెప్పాడు?
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడదు, నమ్మని వానికి శిక్ష విధింపబడదు అన్నాడా? ఆయనే అన్నాడా? ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఏమని అన్నాడు మీరు చెప్పండి? ఏమన్నాడు? నా ముఖం అన్నాడు. పోనీ మీ ముఖం అన్నాడా? చెప్పండి అమ్మా, మరి మీరన్నా చెప్పండి బ్రదర్స్. వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? మళ్ళీ చెప్పండి. వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? అందరూ చెప్పండి. వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? డౌట్ లేదుగా? రైట్. ఇప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ఆగో, ఇందాకేమన్నారు మీరు? వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? మళ్ళీ చెప్పండి. ఇక్కడేమంటున్నాడు? వెళ్ళక. ఏమయ్యా రెండు నువ్వే చెబుతావు, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి, అందులో తిరుగులేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఊరు ఒక గ్రామం కాదు. నీకు ఓపిక ఉంటే సర్వలోకమునకు నువ్వు వెళ్ళాలి. నీ పరిధి ఎంత అంటే నరసరావుపేట, చిలకలూరుపేట, గుంటూరు, రాజాపేట, విజయవాడ, ఎంతవరకు నీ పరిధి అంటే చెప్పాడు. నీకు దమ్ముంటే సర్వలోకం. ఆకాశమే హద్దురా అని ఒకడు పాట పాడాడు, అవకాశం వదలొద్దురా అని. అలాగున భూ దిగంతములు నీ హద్దు. భూమి అంతము అంటారు, భూమి అంతము. ఎంతవరకు వెళ్ళాలి ప్రభువు అంటే నీ ఓపికరా, నీ ఓపిక బో, సర్వలోకమునకు బొమ్మన్నాడు. నీ ఓపిక. ఈ ఊరా ఆ ఊరా ఇంకొక ఊరా 4 ఊళ్ళ 5 ఊళ్ళగా నీకు దమ్ముంటే పో, సర్వలోకమునకు వెళ్ళాలి. అది నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ. వెళ్ళాల్సిందే. మరి నువ్వే వెళ్ళమన్నావు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నావు. మళ్ళా నువ్వే ఒలీవల కొండెక్కబోయేటప్పుడు యెరూషలేము నుండి వెళ్ళక అంటే ఏం చెప్తున్నాడంటే, వెళ్ళాలి నానా, మీకు కూడా అదే చెప్తున్నా. మీరు చేతుల నుంచి ప్రార్థన చేయాలి, వాక్యం బోధించాలి, మీరు కూడా ఆత్మలను రక్షించాలి. మీకు కూడా అదే చెప్తున్నా నేను. అయితే తొందరపడి అలాగూ చెయ్యక మొదట మీరు ఆయన సన్నిధిని కనిపెట్టుకుని విశ్వాసమును బట్టి ఆ శక్తితో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆ తర్వాత చేయండి. నిన్ను వెళ్ళు అని నెట్టినా ఎందుకు వెళ్ళలేకపోతున్నావు తెలుసా? ధైర్యం లేక. ధైర్యం ఎందుకు ఉండదో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ధైర్యం ఉండదు. పరిశుద్ధాత్మ శక్తి వస్తే ధైర్యం వస్తుంది. తెలుసా మీకు? పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు మనలో కనబడే అనేక లక్షణాలలో ఒక ప్రముఖమైన లక్షణం ఏమిటంటే ధైర్యము. ధైర్యము, ధైర్యం. పిరికితనం ఉండదు. ఇక శాంసన్ చూడండి. ఎస్తాయేలుకును జొర్యాకును మధ్యనున్న మహానిదానులో యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలుపెట్టెను. పరిశుద్ధాత్మ శాంసన్ మీదికి రావటం మొదలుపెట్టిన తర్వాత గర్జించుకుంటా వచ్చిన సింహమును మళ్ళా సప్పుడు లేకుండా ఒక మేకపిల్లని కానీ చీల్చవతల పడేసినట్టు చీల్చవతల పడేశాడు. మీకు మేకపిల్లని ఇస్తారు, 2గా చీల్చగలరా మీరు? మేకపిల్లనే చీల్చలేం మనం. కానీ ఎగురొచ్చే సింహాన్ని అలాగ పట్టుకొని చీల్చవతల పడేశాడు. అసలు మనమైతే తుపాకీ కూడా దొరకకుండా పారిపోయేవాళ్ళం. దేవునికి స్తోత్రం. సింహాన్ని చీల్చడం సంగతి అటుంచి ఆ మధ్య లేకుండా పరారు. పిరిగితనం ఉండదు. దావీదును కూడా మీరు గమనించండి. సింహం మీదకి అంతేపోయాడు, ఎలుగుబంటి మీదకి అంతేపోయాడు, గొల్లియాత్ మీదకి కూడా అంతేపోయాడు. దావీదు అన్నలున్నారు, ఇశ్రాయేలు సర్వ సైన్యం ఉంది, 7 అడుగుల ఎత్తున్న సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు హైట్ ఎంతో తెలుసా మీకు? ఇశ్రాయేలీయుల హైట్ 6 అడుగులు అయితే సౌలు రాజు అందరికంటే అడుగెత్తున్నాడంట, 7 అడుగులు ఎత్తు. సౌలు వల్ల కాలేదు, యోనాతాను వల్ల కాలేదు, ఎవ్వరి వల్ల కాల. అందరూ దాక్కున్నారు, అందరూ భయపడ్డారు, వెనకడుగేశారు. దావీదు పోయి గొల్యాతును చూసి జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యము అని సింహగర్జన చేశాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు, ఆయన శక్తి మన మీదికి వచ్చినప్పుడు భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. శత్రువును చూసి పారిపోవటం ఉండదు, శత్రువు మీదికి రేపబడటం ఉంటుంది. ఈరోజు దేవుని పని చేయటానికి, దేవుని కొరకు ఫలించడానికి నీకు ధైర్యం చాలటం లేదు, పిరికితనం నిన్ను ఆవరిస్తుందంటే నేను ఖచ్చితంగా చెప్తాను, తగినంత అభిషేకం నువ్వు కలిగి లేవు. తగినంత అభిషేకము నువ్వు కలిగి లేవు, తగినంత ఆత్మను నువ్వు కలిగి లేవు. అందుకే పిరికి పందవైపోయావు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తివంతులు అవుతారు, ధైర్యవంతులు అవుతారు. మనం ధైర్యవంతులం అవుతాం. భయం ఉండదు, పిరిగితనం ఉండదు, వెనకడుగు ఉండదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళు తొందరగా ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. ఒక్క నిమిషం ఆగు నాయన, నేను చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చదువు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంతకుముందు భయపడ్డారు. అధికారులు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదని వాళ్ళని కొట్టి, కొరడాలతో కొట్టించి, బెదిరించి, భయపెట్టి, వార్నింగ్ ఇచ్చి పంపిస్తే, మొత్తం కలిసి వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వస్తే వారు ధైర్యముగా వాక్యమును ప్రకటించిరి అనుంది. పరిశుద్ధాత్మతో నిండినప్పుడు, ఆత్మాభిషేకం పొందినప్పుడు పిరిగితనం వదిలిపోయిద్ది, ధైర్యవంతులవుతారు. ఏమవుతారు? జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. అక్కడ ఒక మాట అన్నాడు, భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. భయం లేక ధైర్యము పొంది, పరమ బలము పొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనకు భయం లేకుండా ధైర్యం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి, శక్తి కావాలి, ప్రభావం కావాలి. మనకి ఇది కావాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే ఆ విశ్వాసం ఎక్కడ వృద్ధి చెందుతుంది? ప్రభు పాద సన్నిధిని కనిపెట్టినప్పుడు వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక వరుసగా చూసుకుందాం. ఇప్పుడు మనం ధైర్యంగా పనిచేయాలంటే, పిరిగితనం మనలో ఉండకుండా పోవాలంటే మనకేం కావాలి? మీరు చెప్తా ఉంటారన్నమాట. చెప్పండి. నాకు తెలుసు మీరు విశ్వాసం అంటారని. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పిరిగితనం వదిలేసి ధైర్యంగా పనిచేయాలంటే మనకేం కావాలి? అందరూ చెప్పండి, ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి రావాలంటే మనకేం కావాలి? ఆ విశ్వాసం మనలో వృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలి? యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండుడి. వెళ్ళమని చెప్పిన ప్రభువే, ప్రకటించమని చెప్పిన ప్రభువే, సర్వలోకమునకు వెళ్ళమని చెప్పిన ప్రభువే. వెళ్ళమని చెప్పాను కదా, ఆగండి. వెళ్ళేటప్పుడు శక్తి పొందుకొని పొండన్నాడు. అది విషయం. శక్తి ఎట్లా వస్తుంది? నేను వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానమునందు విశ్వాసం ఉంచి నెరవేరునట్లు నా సన్నిధిని కనిపెట్టుకోండి. పైనుండి నేను మీకు శక్తి పంపుతాను. ఆ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు ధైర్యముగా యూదయా, సమరయా, యెరూషలేము భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అంటే శక్తి కావాలి. అప్పుడు వచ్చింది మీకు శక్తి. పైనుండి నేను పంపిస్తే వచ్చింది. ఆ శక్తి మీకు రావాలంటే విశ్వాసంతో నా సన్నిధిని మీరు కనిపెట్టుకోవాలి. దీన్నే పౌలు చెప్పాడు, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, మరి ముఖ్యముగా, మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు. అపేక్ష అంటే కోరిక. తపన పడండి, ఆశించండి, కోరుకోండి. ఏం కోరుకోండి? అప్పులు తీరాలని కోరుకోండి, తొందరగా పెళ్లి కావాలని కోరుకోండి, అయిన పెళ్లి పెటాకులు కావాలని కోరుకోండి. చెప్పాడు, వీటిని అపేక్షించమన్నాడు. అన్నీ సమయం వచ్చినప్పుడు ఆయనే తీసి అవతల పడేస్తాడు. అప్పులు గిప్పులు అన్నీ ఆయనే తీసేస్తాడు. అసలు దృష్టి అది కాదు, ఇటు ఉండాలి. ఏది అపేక్షించమన్నాడో తెలుసా? పేతురు అన్నాడు, వాక్యమును పాలను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. పౌలు అన్నాడు, ఆత్మ సంబంధమైన కృపావరములను ఆసక్తితో అపేక్షించండి, మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు. కోరుకోండి, తప్పించండి, ఆశించండి, కనిపెట్టండి, ప్రార్థించండి, పొందుకోండి. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? నీ శక్తితో నన్ను నింపు, నీ చిత్తము చేయాలి, నీ సంకల్పాలు నెరవేర్చాలి, నీ రాజ్యమును కట్టాలి, నీ జత పని వాడను, నీ జత పని కత్తెను కావాలి, నన్ను శక్తితో నింపు ప్రభువా, నాకు బలమీ ప్రభువా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని సన్నిధిలో ఎలాగున నీవు కనిపెట్టమని ఒక చోట కాదు 2 చోట్ల చెప్పాడన్నాను. 1 అపోస్తలుల కార్యం 1:5 చెప్పాడు. ఏమన్నాడు?
భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలంటే పైనుండి మీకు శక్తి రావాలి. ఆ శక్తి రావాలంటే విశ్వాసంతో నా సన్నిధిలో మీరు నా దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఆ శక్తితో నింపబడిన తరువాత మీరు పని చేయండి. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, చేతులుంచండి, ప్రార్థించండి, వాక్యం చెప్పండి, ప్రార్థనా గుంపుల్ని లేపండి, దేవుని పని చేయండి అని మీకు పిలుపునిస్తున్నా. దాంతోపాటు ఈరోజు ఇంకొకటి మెన్షన్ చేస్తున్నా ఏంటంటే, ఇవన్నీ చేయుటకు మీరు శక్తివంతులుగా ఉన్నట్లు, ప్రభావంతో నింపబడినట్లు పరిశుద్ధ ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయండి, కనిపెట్టండి ప్రభు సన్నిధిలో. అర్థమైందా? నీ బలము నాకు ఇవ్వకపోతే, నీ శక్తి నాకు ఇవ్వకపోతే నీ పని ఎట్లా సాధ్యమైద్ది ప్రభువా? ఎట్లా సాధ్యమైద్ది? దీని విషయంలో ఎంతోమంది భక్తులు పాడిన పాటలు మనకు ఉండనే ఉన్నాయి. మనము జీవముతో ఉండాలన్నా, అనేక మందిని జీవంలోనికి తేవాలన్నా మనకి ఆత్మ సహాయం కావాలి. ఏం కావాలి? అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. ఘన దైవమా ఘన దైవమా ఇతరుణమించి శరణమీయుమా. అనుదినము నీదు ఆశ్రయాన నన్ను నిల్పుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. పరమ భావనాత్మ నీదు పరము నీయుమా. ఆత్మ నింపుమా. ఎన్ని పాటలున్నాయో, ఆత్మ నువ్వు, ఆత్మ నువ్వు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. ఎవరు జీవనది అంటే ఎవరు? నాకు తెలిసి యేసయ్య అంటారని. పరిశుద్ధ ఆత్మ. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి తీయండి. అక్కడ చెప్పాడు. 37 నుంచి చదువునానా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అయిపోలా. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి అదుగో. ఆయన ఈ మాట చెప్పాను.
జీవజల నది, జీవజల నది అని కిందేమన్నాడు, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఇప్పుడైతే అనుగ్రహించబడ్డాడు, వచ్చాడు. పెంతెకోస్తు పండుగ నాడు దిగొచ్చాడండి. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అడిగితే శక్తిని ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, జీవజలం ఎవరు? నాకు తెలిసిన ఒక బ్రదర్ పాట రాశాడు. జీవజలమా షకీన మేఘమా చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా. షకీన మేఘమన్నా పరిశుద్ధాత్ముడే జీవజలమన్నా. కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాట మా బ్రదర్ ఒకడు రాశాడు. ఎవరో శాలేం రాజన ఒకడు ఉన్నాడులే, అతనికి ఇచ్చాడు దేవుడు ఆ పాట. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా. స్తోత్రబలి చేసేదనయ్యా, స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా. ఆమేన్. స్తోత్రబలి చేసేదనయ్యా, స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనను ఆదరణకర్తగా అభివర్ణించి పాడుకున్నాలే. ఇట్లా చాలా మంది రాశారు అభిషేకం, పరిశుద్ధాత్మ సహాయం కోసం. ఎవరు ఈ జీవజలం? పరిశుద్ధాత్ముడు. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా దమ్ము బోధక. అడు జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా దమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా దమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టుకున్నప్పుడు వినండి, ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే ఆత్మశక్తి ప్రభావాలను బట్టి మనం ఫలించగలుగుతాం, పని చేయగలుగుతాం. అందుకే నమ్మి బాప్తీసం పొందినోడు ఏమో రక్షించబడతాడు. ఆ నమ్మకంతో ఆగిపోకుండా మళ్ళా నమ్మి శక్తి పొందుకున్నోడు ఇవన్నీ చేస్తాడు. 2 సార్లు నమ్మి నమ్మి అన్నాడు. మొదటిసారి నమ్మి బాప్తీసం పొందినోడు రక్షింపబడతాడు. 2వ సారి నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు అంటే ఈ నమ్మకం లేదా విశ్వాసము 2 సార్లు జరగాలి. ఒకటి, మనము రక్షింపబడినట్లు మనం నమ్మాలి. 2వది, అనేకులను రక్షణలోనికి మనం తెచ్చున్నట్లు మనం దేవుని నమ్మి ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు తన ఆత్మశక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి పొందుకుంటేనే మనం ఫలించగలుగుతాం. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. ఆమేన్. మన ఎడల దేవుని సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలంటే మన ఎడల 2 సంకల్పాలు ఉన్నాయి దేవునికి. ఒకటి,
మనము రక్షింపబడుట. 2 అనేకులను మనము దేవునితో జతగలిసి రక్షణలోనికి తెచ్చుట. ఓకేనా? మనము రక్షింపబడుట, అనేకులను రక్షణలోనికి, దీంతో పని సంపూర్ణమైద్ది. పరిశుద్ధాత్ముని ఉంటేనే ఇదంతా పరిపూర్ణంగా జరిగిద్ది అని చెప్తున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనమైతే రక్షింపబడ్డాం, సగం పనే జరిగింది. చెట్టు అంటూ నాటబడినప్పుడు కనీసం 4 కాయలన్నా గాయాలుగా, కనీసం 1 కాయన్నా గాయాలుగా, 1 పండు అన్నా. మరీ నాటబడి సంవత్సరాలైన 1 పండు కూడా ఫలించినటువంటి చెట్టు, దానంత దరిద్రపు చెట్టు ఇంకొకటి ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళు కూడా దరిద్రపు చెట్లు ఉన్నారు. గొడ్డుబోతు చెట్లు. గొడ్డుబోతు చెట్లు అంటే తెలుసా మీకు? భౌతికంగా పిల్లల్ని కన్నోళ్ళు, కనలేకపోయిన వాళ్ళు గొడ్రాళ్ళు కాదు. భౌతికంగా పిల్లల్ని కనలేకపోయిన వాళ్ళు, పిల్లలు సంతానం కలిగి ఉండని వాళ్ళు గొడ్రాళ్ళు కాదు. కొంతమంది అయితే అసలు పెళ్ళిళ్ళే వదిలేసి సేవకు వచ్చారో, మరి వాళ్ళు గొడ్రాళ్ళ? చక్కని బొమ్మలో వాళ్ళ నిండు జీవితాలని పణంగా పెట్టి మంచి మంచి జీవితాలు. హైదరాబాద్ హెబ్రోన్ సహవాసంలోకి ఒకసారి వెళ్తే 75 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ తల్లులు కనపడ్డారు నాకు. ఇంగ్లీష్ దంచి కొడుతున్నారు. హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ఫేమస్ డాక్టరు ఈమె విద్యార్థి అండి. వాళ్ళకి టీచ్ చేసింది ఈమె. అలాంటి హోదాని వదిలేసి వచ్చి సేవకు వచ్చేసింది. భక్త సింగ్ గారితో కలిసి సేవ చేశారు. పెళ్లి లేదు, పెటాకులు లేదు. ఆడబడేసి వచ్చి సేవకు వచ్చేశారు. ఎంతెంత వయసులో వచ్చారో తెలుసా? మొత్తం 30 ఏళ్ల లోపు ప్రాయాల్లో వచ్చేశారు. కుటుంబీకులు వచ్చి పాపం భక్త సింగ్ గారిని కూడా భయపెట్టారంట. కేసులు పెడతాం నీ మీద, నీ అంతు తేలుస్తాం, పిల్లల్ని జడగొట్టావు, మా పిల్లలు పెళ్లి చేసుకోకుండా వచ్చి నీ దగ్గర ఉన్నారు, ఏంది మీరు చేసేది, నీ అంతు తేలుస్తామని బెదిరిస్తే ఏం లేదు, ప్రార్థన మోకాళ్ళని ప్రార్థన చేశాడంట ఆయన. వీళ్ళు పోలా, సేవకు వచ్చి ఫిక్స్ అయిపోయారు, నిలబడిపోయారు. ఇప్పుడు వాళ్ళ వయసు చూస్తే 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 65 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఒక తల్లికి అయితే 80 ఏళ్ళు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తుంటాడు వాడు మనసు బాగున్నప్పుడు. అదిగో దేవునికి స్తోత్రం, అది వాళ్ళు. ఈ దరి బ్లూ షర్ట్ వాడు కనపడుతున్నాడు చూడండి, వాడే వీడు. దేవునికి స్తోత్రం. ఆ వృద్ధాప్యంలో కూడా బొమ్మల్లాగా ఉన్నారు ఆ తల్లులు. పండు మండిపోయి ఉన్నారు. హైదరాబాద్ వీధులలో హెబ్రోన్ సంచులు తెలుసుగా మీకు, తగిలించుకొని చిన్న చిన్న సండే స్కూళ్ళు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఈరోజు చాలామంది రక్షణలోనికి రావడానికి ఆ పిల్లలకు పునాదేస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళై పెద్ద పెద్ద హోదాల్లోకి వెళ్ళిన వాళ్ళు కొందరు, మిషనరీలు అయిన వాళ్ళు కొందరు, సేవకు వచ్చిన వాళ్ళు కొందరు. ఆ తల్లుల పరిచర్య ఫలమది. బ్రతుకుల్ని అలా ఖర్చు పెట్టేశారు. భక్తుడితో కలిసి సేవ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సహోదరులు భక్త సింగ్ గారు ఎంతమందికి పునాదేశాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత భక్తిపరుడో, ఎంతటి ఆత్మీయుడో. ఆయనతో కలిసి సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పండు పండిపోయి ఉన్నారు. ఇంకొక వింత సంగతి చెప్పనా, వాళ్ళకి ఏసీలు లేవు. కావాలంటే పోయి చూడండి, నేను మీకు చెప్తున్నా. రేకుల షెడ్లో, అది చూడండి, అది ఏం షెడ్డో చూడండి, రేకుల షెడ్. నేను నిలబడి చేతులు ఎత్తితే రేకులు అందుతాయి నాకు, అంత కిందికి ఉంది. వేసవి కాలంలో అదిరిపోయి దిశగా అయినా అందులోనే ఉన్నారు. వాళ్ళకి హోదాలు లేవు, వాళ్ళకి ఏసీలు లేవు, వాళ్ళకి బిల్డింగులు లేవు, భవంతులు లేవు. పోయి చూడాలండి. ఆడాడికి ఈడగడి దిక్కుమాలిన చోట్లకల్లా పోయి తిరగటం కాదు. అట్లాంటి చోట్లకి వెళ్ళి చూడాలి. వాళ్ళ సమర్పణ ఏంది, వాళ్ళ సేవ ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళ సాక్ష్యాలు ఏంది, వాళ్ళ అనుభవాలు ఏంది, వాళ్ళ ప్రయాస ఏంది, దేవుని కోసం ఎంత ఫలించారు, ఎన్ని జీవితాలు వెలిగించారు, వాళ్ళు ఎంత చదువు చదివారు, అవన్నీ ఎలాగ క్రీస్తు కోసం పానార్పణం చేశారు, ఎంత సమర్పణలో ఉన్నారు, ఎన్ని జీవితాలు కట్టారు. ఈరోజు 1000 కొలది సంఘముల స్థాపకుడుగా హెబ్రోన్ సహవాస నాయకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఉన్నాడంటే ఈ బిడ్డల త్యాగం, ఈ బిడ్డల
పరిచర్య, వారి ప్రయాస, వారి అంకిత భావం, డెడికేషన్, అంకితమై చేసినటువంటి సేవ ఫలం ఈరోజు వేల కొద్ది సంఘాలు హెబ్రోను ద్వారా కట్టబడ్డాయి. లక్షలాది ఆత్మలు పట్టబడ్డారు. ఇప్పుడు నాకు ముందు తరంలో వాడబడిన దైవజనులు, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు చాలామంది హెబ్రోన్ అనుభవాల్లో అనుబంధం కలిగి ఉన్నారు. చాలామందిని ప్రభావితం చేసింది హెబ్రోన్ సహవాసం. ఇప్పుడు కూడా మీరు చూస్తే హతసాక్షి మరణాలు పొందుతున్న వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోన్ సహవాసంలో వారే ఉన్నారు. ఇప్పుడు కూడా చెంపదెబ్బలు తిని నానా రకాల బాధలు పడి వీధి సువార్తలు ప్రకటిస్తున్న గుంపులో హెబ్రోన్ సహవాసమే ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తే సాతాను యొక్క దాడి హెబ్రోను సంఘం మీద ఎక్కువగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో హెబ్రోను సహవాసం యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉన్నందున దుష్టుడు ప్రత్యేకంగా దృష్టి చేశాడు దాని మీద. వాడిని తిప్పలబడ్డది అయ్యేది కాదులే. దేవుడు తన కార్యములను జరిగించుకోగలడు. తన భక్తుడు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడు దాన్ని నడిపిస్తాడు. మరి వాళ్ళు అసలు వివాహాలే లేవు ఆ తల్లులకి, కానీ ఆత్మీయ పిల్లల్ని కుప్పలు కుప్పలుగా కన్నారు. త్యాగం. కొంతమంది నాకు పిల్లలు లేరు, పెళ్ళయింది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, నేను పిల్లల్ని కనలేదని ఏడుస్తున్నామా. నువ్వు పిల్లల్ని కనకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే తొందరలో ఆయన రాబోతున్నాడు. తొందరలో ఆయన రాబోతున్నాడు. దేవుడు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఎవరో దిక్కులేని అనాథ బిడ్డను ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచు. సేవ చేసిన పుణ్యం వచ్చింది. నువ్వు కానీ పెంచి పెద్ద చేస్తేనేమో అది బాధ్యత. ఏ తల్లి అన్నా కన్న బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేసి రెక్కలు తెచ్చావంటే అది సేవ, దానికి బహుమానం. నేను చెబుతున్నాను, భౌతికంగా నీవు గొడ్రాలివైనా ఆధ్యాత్మికంగా నువ్వు కాయలు గాసే చెట్టు వలె ఉండాలి. ఆత్మలను కనాలి, ఆత్మలను కనాలి. అందుకే చెబుతున్నాను, భౌతికంగా గొడ్రాడరై ఉన్న ఇబ్బంది లేదు, కానీ ఆత్మ సంబంధంగా గొడ్డుబోతు బతుకు బతకూడదు. గొడ్డు గొర్రెల్లాగా గొడ్డు చెట్టులాగా ఉండొద్దు. ఫలించెడి చెట్టు వలె ఉండాలి. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. కానీ మనలో చాలా మంది ఆత్మీయ గొడ్రాంటున్నారు, ఆత్మీయ గొడ్డుబోతులు ఉన్నారు. ఆత్మీయ గొడ్డుబోతులు పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్న చూడు, ఏనే వస్తుంటాడు, బైబుల్ తీసుకొని చర్చికి వస్తుంటాడు, పోతుంటాడు, ఒక్కడిని కూడా రక్షణలో నడిపించడం. అరే, జీవితకాలం కష్టపడితే చాలా మందిని రక్షణలో నడిపించవచ్చు. అసలు ఆ లక్ష్యమే లేదు, ఆ రందే లేదు. అరే, దేవుని పని చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని జత పనివాడిని కావాలి, రేపు దేవుడు మెచ్చుకునే బతుకు బతకాలి, 4 జీవితాలను కదిలించాలి, 4 బ్రతుకులను వెలిగించాలి, 4 ఆత్మల్ని సంపాదించాలి, నేను కూడా బోధించేవాడిని కావాలి, ప్రకటించేవాడిని కావాలి, ప్రార్థించేవాడిని కావాలి, దేవుని శక్తిని లోకానికి చూపేవాడిని కావాలి, చూపేదానికి కావాలని బుద్ధి ఉండొద్దు. మనకి బుద్ధి ఉండొద్దు. నాకుంది. అందుకే ఓ పక్క వర్క్ చేసుకుంటేనే మరో పక్క ఆత్మల సంపాదన కొరకు కష్టపడ్డా. మీకు కూడా అదే చెప్తున్నా, నన్ను వెంబడించే బిడ్డలారా, ఎన్నాళ్ళు బతుకుంటామో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మనమేమన్నా ఐరన్ బాడీ వేసుకొని పుట్టామా? ఏమయ్యా, అన్ని మెత్తటి అవయవాలు, ఏ ఒక్కటి బుస్ అన్నా మొత్తం మన టోటల్ చాప్టర్ క్లోజ్. పెద్ద పెద్ద అవయవాలు దెబ్బతినాల్సిన అవసరంలా. చిన్న గ్రంథం ఒకటి ఉంటుంది బాడీలో, అది ఒకటి పోయిందంటే అవుట్. చెబుతున్నానండి, ఎవడు ఎంతకాలం బతుకుతామో తెలియదు. అరే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, నేడు అనే సమయం ఉండగానే 4 ఆత్మల్ని చెట్టు 4 కాయలు కాసినట్టు కాయాలి. ఫలించొద్దు. అరే, అవతల జీవితాలే పణంగా పెట్టి భక్తులతో కలిసి సేవ చేసి ఆత్మల రక్షణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వాడబడ్డారు, ఎన్ని జీవితాలు కట్టారు, ఎంతమంది సేవకుల్ని లేపారు. ఆడపిల్లలు సండే స్కూల్ వీళ్ళు వెళ్ళి ఆ సమాజాల్లో తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేసి సండే స్కూళ్ళు ప్రారంభం చేసేవాడు. వీళ్ళు వెళ్ళి రెగ్యులర్గా నడిపేవాళ్ళు ఆ సండే స్కూళ్ళు. చిన్నగా పిల్లలు వాక్యం నేర్చుకొని బలపడి చక్కగా చదివి వాళ్ళలో మంచి మంచి హోదాల్లో కొంతమంది వెళ్తే కొంతమంది వాళ్ళలో మిషనరీలు ఇచ్చారు.
ఆ లేచిన మిషనరీలు హెబ్రోన్లోకి వచ్చి సేవకులు అయ్యారు. వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఇవన్నీ చేసింది ఎవరు? దీనికి మూలం ఎవరో? దేవుని జతపని వారు ఎవరో? మొదట భక్త సింగారు అయితే భక్త సింగారు ఉపదేశం పొందిన ఆడపిల్లలు మగపిల్లలు ఆ విధంగా వెళ్ళి కష్టపడి చేస్తే ఈరోజు చాలా సంఘాలు కట్టబడ్డాయి, నడిపించబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? రోషం తెచ్చుకుంటారని, పన్నోళ్ళు అవుతారని. రేపు ప్రభు దగ్గర మీరందరూ జీతాలు పంచుకుంటుంటే నాకంటే పండుగ చేసుకున్నాడు ఇంకోటి ఉండడు. ఎవర్రా ఈ బ్యాచ్ అంతా ఎవరిదిరా? ఈ తండ్రి సన్నిధి సరుకా? రండి రండి రండి, మొత్తం పన్నోళ్ళే రండి మీరు. నా ప్రభు మెచ్చుకుంటాడు, అది నా తపన. తల్లంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తల్లంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. చేతులు పెట్టి ప్రార్థించడం స్వస్థపరిచే శక్తి, బోధించే శక్తి, బుద్ధి చెప్పే శక్తి, హెచ్చరించే శక్తి ఎంత ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? మేడగదిలో పెంతుకోస్తు పండుగకు ముందు భక్తులు కనిపెట్టినట్టు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా శక్తిని నింపయ్యా, బలమును నింపయ్యా. దేవుడు నిన్ను శక్తితో నింపాడనడానికి గుర్తు ఏంటంటే నీలో పిరికితనం పోతుంది. అది గుర్తు. దేవుడు నిన్ను తన ప్రభావంతో, తన ఆత్మతో, తన శక్తితో నింపాడు అనడానికి గుర్తు ఏమిటంటే చాలా గుర్తులు ఉన్నాయి, చాలా రుజువులు. వాటిలో ఒకటి పిరికితనం పోయింది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, చకాచకా చెప్తాను. లక్షణాలు బయటపడతాయి నీలో. ఈ లక్షణాలు కనపడతాయి. దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపాడనడానికి రుజువు. ఇలా ఆయన సన్నిధికి రమ్మని, శక్తిని ఇస్తానని దేవుడు పిలిచిన ఘట్టములు రెండు. ఒకటి మార్కు 3:13, 2 అపోస్తల కార్యం 1:5. మార్కు 3:13లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. మొట్టమొదట ఏం చేయాలంట? తనతో ఉండాలట. తనతో ఉండి ఏం చేయాలంటే శక్తితో నింపబడాలట, ఆత్మను పొందుకోవాలట. అలా పొందిన తరువాత ఆయనతో ఉండి ఆయన బలమును, శక్తిని, అభిషేకమును, జ్ఞానమును పొంది ఆ తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయాలి. ఆ తర్వాత దయ్యాలు ఎల్లగొట్టే శక్తి వచ్చింది. ఆ తర్వాత దయ్యాలను శాసించే శక్తి వచ్చింది. ఆ తర్వాత ఆత్మలు గెలిచే శక్తి వచ్చింది. ఆ తర్వాత స్వస్థపరిచే శక్తి వచ్చింది. ఆ తర్వాత భాషలు మాడే శక్తి వచ్చింది. ఆ తర్వాత ప్రవచించే శక్తి వచ్చింది. ఆ తర్వాత అద్భుత కార్యాలు చేసే శక్తి వచ్చింది. ముందు ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిని కనిపెట్టుకోవాలి. నింపు నీ బలముతో నన్ను, నింపు నీ శక్తితో. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. చాలు, ఎక్కువ పడితే టైం పోయింది మళ్ళీ మనకి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం చేయడానికి మనకు బలం రావాలంటే ఏం చేయాలి? ఆయనతో కూడా ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, అపోస్తల కార్యము 4, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ఏమి చూచినప్పుడు? బోధ చూచినప్పుడా? కార్యాలు చూచినప్పుడా? నో, ధైర్యము చూచినప్పుడు. చదువు అపోస్తల కార్యం 4వ అధ్యాయం అదేదో వచనం చదువుకో, 13వ వచనం. అదంట, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి, ధైర్యమును చూసి బా వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండినప్పుడు ఏం జరిగిద్దంటే ధైర్యమునిచ్చే ఆత్మ మన మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ముందు కనపడే లక్షణం ఏమని చెప్పాను? ధైర్యం. ఏంటి అక్కడ అభిషేకంతో 4లోని ఇటుపక్క పేరాలో వారు ప్రార్థన చేసినప్పుడు అభిషేకంతో నిండారు, ధైర్యముగా బోధించారు. ఆత్మ వచ్చినప్పుడు మనలో కనపడేది ధైర్యం. ఇక దెయ్యాలకు భయపడం, రోగాలకు భయపడం, అధికారాలకు భయపడం, ఎవడికి భయం ఉండదు. ఇక గొల్యాతు 6 మూరల జానడు అంత పొడుగుంటే దావీదుకి అసలు ఏందిరా వీడు అన్నట్టుంది. ధైర్యం 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 ఉంటుందండి. అది మొదటి లక్షణం, మనలో కనపడే మొదటి లక్షణం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మశక్తి కోసం నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది పక్క ఆత్మ బలంతో నింపబడకపోతే ప్రభావం నీలో నుండి బయలువెడలి కార్యాలు జరిగించలేదు.
ఆ ప్రభావం నీలో నుండి బయలు వెళ్ళాలంటే నీకు ఆ ప్రభావాన్ని ఇచ్చే ప్రభు పాదాల చెంత కాచుకోవాలి. కరుణాపీఠం చేరాలి, రోజు గోజాడాలి. నీవు ప్రార్థించగా 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 మీరు కనిపెట్టండి, పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మను పొందకముందు వాళ్ళంతా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బిక్కు 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 బిక్కుమంటూ బతికారు. అరే, ఒక ఆడపిల్ల ముందు యేసును ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఆడపిల్ల ముందు యేసు క్రీస్తు యొక్క శిష్యుడని ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఇదే పేతురు 10 దినములు ప్రార్థనలో కనిపెట్టిన తరువాత పరిశుద్ధాత్మ అభిషేకము పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషులు చుట్టూ ఉండగా వారందరి ఎదుట ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మేము దానికి సాక్షులమని చెప్పాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యపరిచే ఆత్మ, బలపరిచే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ. ఏ ఆత్మ? ధైర్యపరిచే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ, ప్రభావంతో నింపే ఆత్మ, పరాక్రమమును రేపే ఆత్మ, రెచ్చగొట్టే ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ శక్తితో నింపబడ్డారు. ఇక భయం లేదు, గీయం లేదు. వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తే ఏం చేస్తారు? చంపుతారా? చంపండి. మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో చెప్పక ఉండలేమో, మా వల్ల కాదు, మీ చేతనం చేసుకో. ఏం చేస్తావు? ఫైనల్గా చంపుతావు. చంపితే ఆయన లేట్ అయింది, తిరిగి బతికిస్తాడు. ఏమైంది? ఏం చేయలేవు. కానీ అని సింహగర్జన చేశారు. అరే, పిల్లి కోనలు సింహగర్జన చేస్తున్నా ఏమిటి? అభిషేక ప్రభావం. ఏమిటి అభిషేకం? పరిశుద్ధాత్మ అభిషేకం. 7 అడుగుల సౌలుకు లేదా దమ్ము, ఇశ్రాయేలు సర్వ సైన్యమునకు లేదా దమ్ము, దావీదు అన్నలు ఏలియాబు చిన్నోడు, 2ఓడు, 3ఓడు అన్నలకు లేదు ఆ దమ్ము. అరే, గొర్రెలు కాసుకునేవాడికి ఉంది ఆ దమ్ము. అంతేనా? యుద్ధ భూమిలోకి పోయాడు, గెలవనే గెలిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు మన కనబడే రుజువులలో మొట్టమొదటిది ధైర్యపరచు ఆత్మ. ధైర్యం పొందుతాం. రెండవది శత్రువు మీదికి రేపబడతాం. మైండ్ లేదు, ఏ కాడికి శత్రువుని ఎట్టగోల్చాలన్న దృష్ట్యే ఉంటుంది. శాంసన్ మైండ్ అట్లా అయిపోయింది. పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లకు ఏమైనా చెయ్యవలెందని అతడు రేపబడ్డాడట. రేపబడి మమ్మీ డాడీ నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. దాని ఏముంది నాయన, చాలా సంతోషం, మంచి కోరిక కోరావు, తప్పకుండా చేస్తాం అన్నారు. ఎవరమ్మాయినో తెలుసా అన్నాడు. ఎవరమ్మాయిని? మన అమ్మాయినే, ఇశ్రాయేలీల అమ్మాయిని అంటే. కాదు మరి ఎవరు? నేను ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. కయ్యం పెట్టుకోవాలంటే ముందు వియ్యం కావాలి కదా. ఇశ్రాయేలులో ఆడపిల్లలు లేరని నువ్వు ఫిలిస్తీన్ల కుమార్తెను కోరుచున్నావా సంసోను? ఏమిటి నీ ఆలోచన అంటే, లేదు ఇశ్రాయేల్ కుమార్తెలు వద్దు, నాకు ఫిలిస్తీన్ల అమ్మాయే కావాలి. తల్లిదండ్రికి ఆశ్చర్యం. మీరు న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం చూడగలిగితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయవలెనని అతడు ఆత్మచేత రేపబడిందని సంసోను తల్లిదండ్రులకైనను తెలియదు అన్నాడు. 14 చదువు. 14:4 న్యాయాధిపతుల గ్రంథము. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి నా మీదికి వస్తే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకు మనం రేపబడతా ఉంటాం. మనకు ఫిలిస్తీన్లు ఎవరంటే శత్రువు, సాతాను, దురాత్మలు. వాళ్లకు చిచ్చు పెట్టడానికి మన మనసు లాగుతూ ఉంటుంది. ఏం చేద్దాం? పైన అభిషేకం. ఆస్తులు సంపాదిద్దాం, కుప్పేద్దాం, మేళ్ళ కడదాం, మిద్దెలు కడదాం, అవి పొందుదాం అని ఉండదు. సాతాను చెరలో ఉన్న బందీలైన ఆత్మలని బంధ విముక్తుల్ని చేయటానికి రేపబడతా ఉంటాం. ధైర్యం పొందుతాం. దైవ సేవకై రేపబడతాం. దైవ సేవ చేయటం అంటే ఏంటి? సైతానుకు చిచ్చు పెట్టడమే, సైతానుగాడి కుట్రలు కుతంత్రాలు నాశనం చేయటమే. సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువ సాక్షినై సిలువ శక్తినై సింహపు నోళ్లను ఓయించెదను
ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. దేవునికి మహిమ. ఇంకా దేవుని పనికే రేపబడతా ఉంటారండి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి. మొట్టమొదటిది పిరికితనం ఉండదు. రెండవది దేవుని పని కొరకు, దైవ సేవ కొరకు, దైవ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు, సాతాను మీద పోరాటం కోసం, వాడి బంధకాల్లో ఉన్న ప్రజల్ని బయటికి తేవటం కోసం పదే 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 మనసు రేపబడతా ఉంటుంది. మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం మన మీదకి వస్తే సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం కోల్పోయిన సౌలేమో గొలియాతును చూసి గుండె దాడొచ్చి కూర్చున్నాడు. అభిషేకం కోల్పోయిన సౌలు గతి ఏమైంది? గొలియాతు ఇంత కనపడ్డాడు సౌలుకి. పాపం ఎంత కలవరపోయాడంటే, నేను చంపుతాను, నాకు అవకాశం మీరా స్వామి అనుకుంటా దావీదు పోతే, దావీదు నీకు యుద్ధం ఇప్పుడు నేను తెలియదు నాయన, నువ్వు చిన్నోడివి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రవీణుడు, ఆరుమూరల జానుడు ఉన్నాడు, వాడు కవచాలు తొడుక్కున్నాడు. వాడి గొప్పతనం గురించి దావీదుకు చెప్తున్నాడు. సార్, వాడి దరిద్రం నాకెందుకండి? వాడిని గొప్ప చేసి మాట్లాడుతున్నావు. నాకెవడు గొప్ప కాదండి, నా దేవుడే గొప్ప. నాకు దయచేసి నువ్వు వాడిని పొగడొద్దు. వాడి బలం, వాడి శౌర్యం, వాడి సాహసం, వాడి కవచాలు, వాడి కత్తి, వాడి ఈటె, వాడి డాలు, వాడి తలకాయ నాకొద్దు. వాడిని పొగుడుతావేంది సార్? మరంతే. అభిషేకం పోయినోడు సమస్యను చూసి దడుచుకుంటా ఉంటాడు. గోరంతని కొండంతలు చేసి ఆలోచించి గుండె దడ పెంచుకుంటా ఉంటాడు. అభిషేకంతో నింపబడిన వాడు తిరగేసి చూస్తాడు. కొండ కూడా ఇంత కనపడిద్ది. కొండంత సమస్య కూడా అదెంత తీరా, అదెంత పోరా. అభిషేకంతో నింపబడిన ఆడమనిషి అయినా మగవాడైనా అవి ఏ విధమైన సమస్యలైనా లెక్క చెయ్యరు. అది గుర్తు. సమస్యలు చూసే దృష్టి మారిపోయిద్ది. భూతద్దం 2 రకాలు ఉంటుంది. ఇటు ప్రక్క నుంచి చూస్తే ఒక దృష్టి కనపడిద్ది, దాన్ని రివర్స్ పెట్టి చూస్తే ఇంకో దృష్టి కనపడిద్ది. ఇట్లాంటి ప్రయోగాలు నేను చేస్తుంటా. సహజంగా వాడు ఎట్లా ఇచ్చాడు అట్లా చూస్తారు అందరూ. అది ఇటు నుంచి చూస్తే ఎట్ట కనపడదు కదా, దీన్ని ఎట్ట తీపి చూస్తే ఎట్ట కనపడదు అని అట్లా చూస్తూ ఉంటాను. ఒక పక్క నుంచి చూస్తేనేమో ఇంతది ఇంతలా కనపడింది, ఒక పక్క నుంచి చూస్తేనేమో ఇంతది ఇంతలా కనపడింది. దృష్టి మారిపోయింది అభిషిక్తులకి. అభిషేకం నీ మీదికి వచ్చినప్పుడు అవి అధికారములైన, ప్రభుత్వములైన, రాజశాసనములైన లెక్క ఉండదు. అభిషేకం కోల్పోయినోడికి దడ. ఊరుకోరుకునే ఉలిక్కి పడుతుంటాడు, ఊరుకోరుకునే కలవర పడుతుంటాడు, ఊరుకోరుకునే దడ పడుతుంటాడు, ఊరుకోరుకునే ఆయాస పడుతుంటాడు. 3 చెప్పా. మొట్టమొదటిది ఏంటి? నీ మీదికి అభిషేకం వచ్చిందంట. నీకు గుర్తు ఏమిటంటే, రెండవది ధైర్యం వస్తుంది. ఫస్ట్ది పిరిగితనం పోయిద్ది. రెండవది రేపబడతా ఉంటావు. అది కూడా రిఫరెన్స్ చూపించాను నేను. మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయింది. అది కూడా రిఫరెన్స్ ఉంది మీకు. నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడికి వ్యూహం ఉంటుంది. వ్యూహం, ఐడియాలజీ. ఎందుకంటే ఆ ఆత్మయే జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ కదా. తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ కదా. ఆయన వ్యూహం ఇస్తాడు. ఇదంతా భక్తుల్లో కనపడిద్ది. ఐడియాలజీ. అందరి ఐడియా వేరు, ఈ అభిషిక్తుడు ఐడియా వేరు. అభిషిక్తుడు స్కెచ్ గీశాడంటే అవుట్, శత్రువు దెబ్బతినాల్సిందే. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డవాడు ఒక పథక రచన చేశాడంటే, ఒక వ్యూహం రచించాడంటే, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా శత్రువు చిక్కుకోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. ఇది భక్తులందరి అనుభవాల్లో మనకు తెలిసింది. దావీదు చూడండి ఎంత పథక రచనతో పోయాడో. ఏమిటి ఆయన పథకం అంటే, కత్తి లేదు, ఈట లేదు, బడిస లేదు, బల్లెము లేదు, ఏం లేదు, ఒడిశాలు తీసుకొని పోయాడు. ఇక్కడ వ్యూహం ఏంటంటే, గొలియాత్ అనేవాడు డాలు పట్టుకోవద్దు. వాడేం చేశాడంటే, 40 రోజుల నుంచి పిలుస్తున్నా ఎవడు రావట్లేదు, ఇవాళ కూడా ఎవడొస్తాడని రోజు డాలు మోసేది ఎందుకురా నేనని ఒకటి పిలుచుకొని వాడికి ఇచ్చాడు. డాల్ అంటే ఏంటో తెలుసా? ప్రత్యర్థి ఏదైనా ఉపయోగిస్తే, మన మీదికి ప్రయోగిస్తే దాన్ని అడ్డగించేది డాలు. ఆ డాలు పక్కోడికి ఇచ్చాడు. వీడి తెలివి చూడు. ఒకడు ఉంటాడు ఇంత పొడుగును ఉంటాడు కానీ బ్రెయిన్ ఉండదు వాడికి. డాలు పక్కోడికి ఇస్తే వీడికి రాయేస్తే వాడు అడ్డం పెడతాడా? వీడికి బాణం వేస్తే వాడు అడ్డం పెడతాడండి? ఇంత పొడుగోడికి వాడి చేతిలో ఉండద్దు, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో డాలు. ఈ డాలు పక్కోడికి ఇచ్చాడు.
ఇది చూశాడు దావీదు. అదంతే కంటిన్యూ చేయాలంటే నేను ఆయుధాలు తీసుకొని పోకూడదు. అది ఒక పక్కన డాల్ తీసుకున్నాడు చూడండి. ఒకడు వీడు హీరోలాగా వస్తున్నాడు. ఆ వ్యూహం అర్థమైపోయింది. అతను కర్ర తీసుకొని వస్తున్నాడు. అతను బాణం తీసుకున్నా, ఈట తీసుకున్నా, బరిసె తీసుకున్నా ఖచ్చితంగా రే డాల్ ఇటీరా అంటాడు వీడు. వీడు డాల్ అడగొద్దు అంటే మన చేతిలో ఏం కనపడొద్దు, వాడికి ఏం కనపడలా. చివరికి ఆ లోయలోకి వెళ్ళి 500 రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకొని 5 ఉపయోగించి ఒక రాయి పెట్టి గిరగిర తిప్పి అది ఒడిసెలా. అవుట్, బుల్లెట్ దూరినట్టు వెళ్ళిపోయింది. అభిషేకం కలిగిన వాడు పిచ్చి పోరాటాలు చేయడు. ఏది చేసినా ఒక వ్యూహం, ఒక పద్ధతి, ఒక వైనం ఉంటాయి. ఎందుకంటే దేవుడే ఆ జ్ఞానం ఇస్తాడు. ఆవేశపడి వస్త్రములు పరాపరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తరువాయి భాగం వచ్చేవారం 4 లక్షణాలు చెప్పి 4 5 మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్తా. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అనడానికి మొదట ధైర్యపరచబడతావు, రెండవది శత్రువు మీదికి రేపబడతావు, మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోతుంది. చిన్నవి కూడా పెద్దవిగా కనపడతాయి అభిషేకం లేని వాళ్ళకి. అభిషేకం పొందిన వాడికి పెద్దది కూడా చాలా చిన్నదిలా కనపడుద్ది. నాలుగవది వ్యూహ ప్రకారము, పద్ధతి ప్రకారం పనిచేస్తారు అభిషేకం కలిగిన వాళ్ళు. నేను అవన్నీ వెతుక్కుంటాను. ఇప్పుడు అభిషిక్తుడి లక్షణాలు ఉన్నాయా నా దగ్గర, లేదా ఆశోధుడి లక్షణాలు ఉన్నాయా అని. దేవునికి స్తోత్రం. నా ప్రయాణ పద్ధతి ఎలా ఉంది, నా పరిచర్య విధానం ఎలా ఉంది, నా సేవా విధానం ఎలా ఉంది అనేది ఆ వెనక్కి తిరిగి వివేచించుకుని ఇది వ్యూహం కరెక్టా కాదా, ఈ విధంగా వెళ్ళి నేను శత్రువుని ఎఫెక్ట్ చేయగలుగుతున్నానా లేదా, ఎంతవరకు సఫలమవుతున్నాననే ఆ వివేచన చూసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవది దేవుని సన్నిధి కొరకు ఆకాంక్ష ఉంటుంది. నేను వద్దులే, ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. దేవుని సన్నిధి కొరకు ఆశ ఉంటుంది అభిషిక్తునికి. ఇందాక పాడాం కదా, ఇక అది నీ కోసం జీవిస్తున్నా, ఓకే, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, అల్లంబులెల్ల తపనయంత నీ చిత్తం చేయుటయే, నా తలంబులెల్ల తపనయంత నీ చిత్తం చేయుటయే. దేవునికి మహిమ. దేవుని సన్నిధిని ప్రేమిస్తారు, దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉంటే హృదయము దేవుని కొరకు కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసేసుకో. ఆరవది, దేవుని ప్రభావం ఈ వ్యక్తులలో చేయునట్లు విశ్వాసము వృద్ధి అయింది. విశ్వాసం గ్రోత్ అవుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పొందే విశ్వాసం వేరు, సహజంగా కలిగి ఉండే విశ్వాసం వేరు, అభిషిక్తులు కలిగి ఉండే విశ్వాసం వేరు. మోషే మీద ఉన్న అభిషేక ప్రభావం ఎంతంటే, చెయ్యి చాపి సముద్రం 2 పాయలగునట్లు ఆజ్ఞాపించంటే, వామ్మో సముద్రమా సముద్రమా ప్రభు 2 పాయలా, అమ్మో అనలా. వెంటనే ఆ కర్రను సముద్రం వైపు చూపించి 2 పాయలగునట్లు ఆజ్ఞాపించాడు. ఏం సందేహించలా. అంటే దేవుడు చేయగలడని నమ్మాడు. ఆ బండను కొట్టు, నీళ్ళు ఇస్తుంటే కొట్టాడు. ఈ చెట్టును తీసుకెళ్ళి అందులో వేయంటే వేయించాడు. ఇది ఎలా జరిగిద్దన్న ప్రశ్నే లేదు. మోషే మీదున్న అభిషేకం ఎంత అంటే, మోషే మీదున్న అభిషేకములో 1 పాలు డిసైడ్ చేస్తే, నిర్ణయిస్తే అది 70 మంది మీదకి వచ్చింది. అంత అభిషేకం ఉంది మోషే మీద. అభిషేక ప్రభావం
ఎంత విశ్వాసాన్ని మోషేలో కనపరిచిందంటే ఫరో రాజును కూడా లెక్క చేయాల. అప్పట్లో అగ్రరాజ్యం అది, వాడు అగ్రరాజ్యపు రాజు. అందులో వాడు మిడిమేలో నడమంత్ర 2 కలగలిసి పుట్టినోడు వాడు, ఆ దరిద్రుడు. వాడిని అందరూ అదురుకొని వస్తారైతే వాడిని పోయి కదిలిచ్చారు వీళ్ళు. వాడితో ఆడుకున్నారండి వీళ్ళు. మోషే అభిషేకం రాజు అయితే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. నా ఐగుప్తుకు రాజువి. నేను ఎవరి ద్వారా పంపబడ్డానో తెలుసా? విశ్వానికే రాజైన వాడి ద్వారా పంపబడ్డోని నేను. ఆ విశ్వాసం వేరిక. అభిషేక ప్రభావమున మనకు కలిగే విశ్వాసపు పరిధి వేరో. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి అనవారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకము లేని వాళ్ళ విశ్వాస పరిధి వేరు, అభిషిక్తుల విశ్వాస పరిధి వేరు. ఇది 6వది. 7వది, పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తప్పకుండా కొన్ని శక్తులు మనలో విడుదల చేస్తాడు, కొన్ని ప్రభావాలు మనలో విడుదల చేస్తాడు. అది జరిగిద్ది. ప్రస్తుతం నీవు నేను కలిగి ఉన్న శక్తి గాక ప్రత్యేకమైన శక్తులు మనకు వస్తాయి. అభిషేకం లేనోళ్ళు చిన్న రోగం తగ్గిద్దంటేనే నమ్మలేరు. ప్రార్థన చేయట ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవునికి విజ్ఞాపన చేయట ద్వారా ఈ జబ్బు తగ్గిద్ది, ఈ బలహీనత తగ్గిద్ది, ఈ సమస్య పోయిద్దని నమ్మలేరు అభిషేకం లేనోళ్ళు. అరే దేవుడు తీసేస్తాడని గట్టిగా విశ్వసించలేరు. కానీ అభిషిక్తులు చిన్న జబ్బు కాదు, ఎంతటిదైనా సరే నా దేవుడు దాన్ని బాగు చేయగల సమర్థుడని రూఢిగా నమ్ముతారు. అభిషేకం పొందనటువంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. అభిషేకం లేనోళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. కానీ అభిషేకం పొందినోళ్ళు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్ముతారు. ఇది అర్థమైందా మీకు? నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ మొదటి స్టేజీ అండి, అయితే వెనక్కి తిరిగిద్దిలే, అది నిరీక్షణకు ఆధారం. క్యాన్సర్ 4th స్టేజీ అండి, అబ్బో నిరీక్షణకు ఆధారం లేదు, అంటే ఇక బతకడానికి అవకాశాలు లేవు. మొదటి పాయింట్లో అందరం నమ్ముతారు. ఫస్ట్ స్టేజ్ అంటే ఓకే, ఆ కీమోనో లేకపోతే రేడియేషనో ఏదో ఒకటి పెట్టేసి అయిపోయిద్దిలే, బతికేస్తారులే, నిరీక్షణకు ఆధారం. 4th స్టేజ్లో డాక్టరే చేతులు ఎత్తేస్తాడు. డాక్టర్లే చేతులు ఎత్తేస్తారు. ఇది క్యాన్సరే కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు. నేను చెప్తున్నా, డాక్టర్లు చేతులు ఎత్తేసారంటే ఇక మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇది తగ్గదు, ఇది ఇంతే, దీంతో పాటుమే. కానీ దేవుని అభిషేకం పొందినటువంటి వాళ్ళు, విశ్వాసం గల వాళ్ళు ఏమంటారు తెలుసా? డాక్టర్లు ఎంతమంది చేతులు ఎత్తినా నా దేవుడు దీన్ని బాగు చేయగలడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మునదే విశ్వాసం అంటే. ఈ పరిస్థితులు మారడానికి ఇక అవకాశమే లేదు అనే పరిస్థితులలో కూడా దేవుడు దీన్ని మార్చగలడు, ఆయన దలుచుకుంటే మారుస్తాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తా అనేదే విశ్వాసం. అభిషిక్తుల్లో కనపడే 6వ లక్షణం విశ్వాసపు పరిధి విస్తరణ. 7వ లక్షణం ఏదో ఒక వరము
నువ్వు అడిగావుగా, నీ రాజ్య విస్తరణ కొరకు నీ జత పని వాడిని కావాలి, జత పని గత్తెన కావాలని అడిగావు కదా. ఇదిగో నీకు ఒక శక్తిని ఇస్తున్నా, ఇది నీలో పనిచేసింది. నువ్వు ఎవరికైనా ఎవరితోనే నువ్వు మాట్లాడావంటే వాడు మారతాడు. కొంతమందికి ఇదిగో నువ్వు ఎవరికైనా చేతులు ఉంచావంటే వారు స్వస్థత పొందుతారు. ఇదిగో ఏదైనా నువ్వు అనుకున్న కార్యం జరగాలంటే ఇదిగో నేను జరిగిస్తాను, ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని కొన్ని శక్తులు కూడా. సొలొమోనుకి జ్ఞానము అనే శక్తిని ఇచ్చాడు, మోషేకి నాయకత్వానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు, యెహోషువకు కూడా జ్ఞానాత్మనిచ్చాడు, నాయకత్వానికి కావలసినటువంటి జ్ఞానాత్మ. బెసలేలుకి ఆత్మ ద్వారానే పనితనం చిత్రమైన పనులు కల్పించే శక్తిని ఇచ్చాడు. ఇదంతా లేఖనమే. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు మనం కలిగి ఉన్న వాటికంటే అదనంగా కొన్ని శక్తులు దేవుడు మనలో ఉత్పత్తి చేస్తాడు. అది మనకు అర్థమైద్ది. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇవన్నీ అభిషేకం పొందిన తర్వాత మన నుండి వ్యక్తమయ్యేటువంటి లక్షణాలు 7 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏ ఎక్కువ, ఆ 7 మళ్ళీ చెప్పమంటే అని చూస్తాను, నాకు తెలిసి ఆ సంగతి ఇంకా లేండి. టైం ఎంత ఒకసారి చూడండి, టైం ఎంత అయింది? ఒకటే లే. నిజంగా నువ్వు దేవునిలో ఫలించాలని ఆశ నీకుందా? అట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. పైనుండి నీ మీదికి దేవుడు తన శక్తిని పంపునట్లు దేవుని సన్నిధిని అపోస్తలుల వలె కాచుకోవాలి. నేను కాచుకోవాలి, మనం కాచుకోవాలి. మరి ఎక్కువగా ఫలించాలంటే మరి ఎక్కువ శక్తి పొందాలి. గుర్తుపెట్టుకో, నీకున్న శక్తి మేరకే నువ్వు పని చేయగలుగుతావు. నీ శక్తికి మించి నువ్వు చేయలేవు. ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువగా దేవుని పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఆ ప్రభావంతో నింపబడాలి. ఎంత చెట్టుకు అంత గాలి. దేవుని పాదాల చెంత ఎంత కాచుకుంటే అంత కృప పొందుతాడు. అసలు మన గుండెల్లో ఆశ ఉందా? కొంతమందికి అయితే ఆశ ఉండదు. మన వాళ్ళకి ఎక్కువ శాతం ఒకటే ఆశ, అప్పులు పోవాలి, సమస్యలు పోవాలి, ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి కావాలి, ఏమంటే ఇల్లు మొదలు పెట్టాం కంప్లీట్ కావాలి, షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, క్యాన్సర్ తగ్గాలి, HIV తగ్గాలి. ఇవన్నీ చేయడా దేవుడు? చేయడా? ఆయన యందు నువ్వు పెట్టుకున్న నిరీక్షణ విశ్వాసం నేను సిగ్గుపరుస్తుందా? అరే దేవుడిని ఎరగని అన్యులకి ఇవన్నీ చేసినప్పుడు నీకు నిశ్చయంగా చేస్తాడు. దాని గురించి దిగులు పడేది వెర్రిమోహమా? దాని గురించి నువ్వు ఆలోచించేదేంది? దాని గురించి నువ్వు జుట్టు పీక్కునేదేంది? ఈ లోకంలో నుండి నీవు నేను తీయబడక మునుపు ప్రభు రాజ్య నిర్మాణంలోనూ ప్రభు చిత్తం యొక్క నెరవేర్పులోనూ మనం కష్టపడాలి. దానికోసం మన హృదయం వాంఛించాలి, దాన్ని అపేక్షించాలి. ఎంతమంది కోరుకుంటున్నారన్నా? పరలోకం చేరితే చాలన్నా, బహుమానాలు కిరీటాలు ఏం వద్దన్నా, నాకు పరలోకం చేరితే చాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం చేరితే చాలు. కొంతమంది పాపం చేతులు ఎత్తారు. రైట్. సరిగ్గా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు పరలోకం వస్తారు కానీ ప్లాట్ఫారాలు ఉడుతారు. ఇక వాళ్ళ ముఖాలు చూడండి మీరు. ఇక అక్కడ ఊడవటం తొడవటం వాళ్ళ పని. వస్తారు కానీ ఇంక అక్కడ మొత్తం శుభ్రంగా ఊడవటం తొడవటం, రోడ్ల మీద తిరగటం. అన్న పరలోకమును చేరుటయ్యే కాదు, ప్రభు ఆశించినట్లుగా కిరీట ధారినై రాజదండము చేతబట్టి ప్రభుతో కూడా ఏలాలి, ప్రభుతో కూడా నేను పరిపాలించాలి. ప్రభు అది ఆశిస్తున్నాడు నా నుంచి. ప్రభు నన్ను మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన దాసుడాలా, బలా నమ్మకమైన దాసుడా అనాలి. నా జన్మ సార్థకం కావాలన్నా ఈ ఆశ నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో నేను ప్రసంగం చేశానని చేతులు ఎత్తారా, లేకపోతే నిజంగానే ఉందా? ఉంటే ఇంకే. ఇక నువ్వు కార్యసిద్ధి పొందడానికి కావలసిన రీతిని దేవుని పాదాలు ఆశ్రయించు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని ప్రకటించిన ప్రభువే వెళ్లే ముందు ఒక మాటని ముందు పైనుండి శక్తి పొందుకొని వెళ్ళండి అన్నాడు. మీకు చెప్తున్నా, చేతులు ఉంచండి, ప్రార్థన చేయండి, స్వస్థత ప్రార్థన చేయండి, వాక్యం బోధించండి, పరిచర్య చేయండి, ఆత్మల్ని సంపాదించండి అని చెప్పా మీకు. అయితే ఒక్క మాట, ముందు శక్తితో నింపబడండి. దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడండి. ఆ శక్తి మన మీదికి దేవుడు పంపును గాక. అందరూ తలలో వంచి కళ్ళు మూయండి.
దైవజనుడు ప్రార్థిస్తాడు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసి శక్తి కొరకు వేడుకుందాం. దేవుని బలం కొరకు వేడుకుందాం. దేవా నన్ను ప్రతిష్ఠించమని ప్రార్థన చేద్దాం. నీతో జత పని వాడిని కావాలి, జత పని కత్తెను కావాలి, నాకు సహాయం చేయమని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ అప్పులు, సమస్యలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. వాటన్నిటిని తప్పకుండా దేవుడు తొలగిస్తాడు. తప్పకుండా నీకు జవాబు వచ్చింది. వాటి గురించి నువ్వు దిగులు పట్టడం ఎంత తొందరగా మానేస్తావో అంత తొందరగా వదిలిపోతాయి. వాటి గురించి ఆలోచించడం ఎంత తొందరగా వదిలేస్తావో అంత తొందరగా జవాబు వచ్చింది నీకు. దయచేసి వాటి గురించి ఒత్తిడిగా ఆలోచించడం వదిలేయి. తప్పకుండా విడుదల వచ్చింది చూస్తావు నువ్వే. నువ్వు ఆలోచించాల్సింది దేవుని నీతిని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని చిత్తాన్ని గురించి, దేవుని జత పనిని గురించి. చెయ్యి ప్రార్థన. తండ్రి, నన్ను బలపరచు, నీ శక్తితో నన్ను నింపు. కనిపెట్టుకుంటా నీ పాదాల చెంత నీ వరములతో నన్ను నింపు. నీ కొరకు ఫలించాలి. గొడ్డుబోతు గొర్రెలాగా ఉండకూడదు, గొడ్డుబోతు చెట్టులాగా ఉండకూడదు. 4 పండ్లైనా ఫలించాలి, ఒక ఆత్మనైనా రక్షించాలి. దేవా నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నన్ను వెలిగించు, నన్ను నీ శక్తితో నింపు. దేవా నన్ను నీ పని కొరకు వాడుకో, ఇంకా వాడుకో అని అడుగు. నా దేవుని కార్యం చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేద్దాం ప్రార్థన. దైవజనుడు ప్రార్థిస్తాడు. స్తోత్రములు నాయన. సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్నపు వేళ నీ దాసుని ద్వారా నాతో మాతో మా అందరితో కూడా సూటిగా చాలా స్పష్టమైన రీతిలో మమ్మల్ని దర్శించినందుకొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. నీ శక్తిని పొందుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయో నా తండ్రి అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభువా, ఈరోజు ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలించి చూస్తే ఇటు సేవకులు, విశ్వాసులు, పరిచారకుల హృదయాలలో, వారి వ్యక్తిగత జీవితాల్లో అభిషేకపు కొరత మాలో చాలా కనబడుతుంది నాయన. నా తండ్రి ఈరోజు అడుగుతున్నాం ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన వేళ అడుగుతున్నాము నాయన, నూతనముగా ఒక్కొక్కరి మీదకు బలమును యేసు నామములో మీరు పంపుదురుగాక. ఇక్కడున్న ఒక్కొక్కరు బలపరచబడాలి నాయన. నీ శక్తిని పొందుకోవాలి ప్రభువా. అభిషేకించబడిన వారమై నాయన, అభిషేకము పొందుకున్న ఆనాటి భక్తులు ఏ విధంగా నీ కొరకు వాడబడ్డారో, ఏ విధంగా ఫలించారో, ఆ విధమైన ఫలింపు మా అందరికీ మీరు దయచేయండి నాయన. అభిషేకించబడిన వారు ధైర్యముగా ఉంటారని, జ్ఞానము పొందుకుంటారని, రోషము కలిగి ఉంటారని, ఒక వ్యూహాన్ని రచిస్తే అద్భుతంగా ఫలిస్తుంది అని, విశ్వాసపు బలముతో నింపబడతామని, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దయ్యాలు పారిపోతాయని, నీ కొరకు ఒక అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామని నా దేవా మీరు మాట్లాడారు. ఆ కృప మాకు కావాలయ్యా, ఆ అభిషేకం మాకు కావాలయ్యా, ఆ బలం మాకు కావాలి ప్రభువా. ఉపవాసాలు ఉండి నీ దగ్గర గోజాడుకునే కృప మా అందరికీ దయచేయండి. గంటలు నీతో గడపాలి ప్రభువా. ఆనాడు మేడగది మీద అపోస్తలులు ఎలా గడిపారో ఆ అనుభవం మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈరోజు మేమందరము నాయన సరి చేసుకుంటున్నాం, చక్కదిద్దుకుంటున్నాం ప్రభువా. నీ కొరకు కృప పొందడానికి అడుగులు వేస్తూ ఉండగా నూతన అభిషేకం దయచేయండి ప్రభువా. అభిషేకించబడిన వారై నీ కొరకు పని చేయాలి ప్రభువా. ఆత్మల రక్షణ కొరకు పని చేయాలి ప్రభువా. ఈ తండ్రి సన్నిధిలో, ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ఒక్కొక్కరు శక్తివంతమైన పాత్రలుగా మార్చబడుదురుగాక. ఒక్కొక్కరు నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడుదురుగాక. అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించుదురుగాక. ఒక రకమైన ప్రభావము ఈ శుక్రవారపు వేళ ఒక్కొక్కరి మీదకు దిగి వచ్చునుగాక. ఒక సైన్యమై ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభువా. నీ కొరకు సైన్యమై వీరురాలై ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభువా. సాతాను కోటలను కూల్చే ఒక బలమైన సైన్యము ఈ తండ్రి సన్నిధిలో మీరు సిద్ధపరుస్తున్నందుకు కొరకే మీకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని మీ ఎడంతల ఆత్మ చేత నింపి అభిషేకించి ఇంకా బలంగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఈ విన్న మాటలు దయచేసి ఇక్కడే దులిపేసి వెళ్ళకుండా, నిజంగా దేవుని కొరకు ఫలించాలనుకుంటే, దేవుని జత పని చేయాలనుకుంటే, దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవు పాలిదానవు కావాలనుకుంటే నేను చెప్పినట్టు దేవుని పాదాల దగ్గర యాచించు, కనిపెట్టు, ప్రార్థించు, వరం పొందుకో, శక్తి పొందుకో, అభిషేకం పొందుకో, ఆత్మఫలము నీలో ఫలించినట్లు దేవునికి చోటివ్వు, దేవుని పాత్రగా మారు, అభిషిక్తుడిగా అభిషిక్తురాలిగా మార్పు చెంది దేవుని కొరకు ఫలించు. ఓకే, పిరిగి పందలాగా ఉండొద్దు, భయం గుప్పెట్లో బతకొద్దు. అలాగే శుక్రవారం కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి వస్తూ ఉన్నారు. అలా రక్షణకు సిద్ధపడిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన సహాయం పొందగోరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేయండి. దైవజనులు మీ మీద చేతులు ఉంచుతారు.
దైవ సేవకు సిద్ధపడండి, ఆత్మతో నింపబడండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు, సెలవు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు, సెలవు.